Hello everybody. How are you all? My dear future medicos. ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? గట్టిగా ప్రిపేర్ అవుతున్నారా? ఫిజిక్స్ ప్రిపేర్ అవుతున్నారా? పక్కన పాడేశారా? ఖచ్చితంగా సీరియస్గా ఫిజిక్స్ మీరు ప్రిపేర్ అవ్వాల్సిందే. సో మనము రే ఆప్టిక్స్ చెప్పుకుంటున్నాము. వైద్య సిరీస్ అనేది మీకు తెలుసు స్టార్ట్ అయింది. అందులో రే ఆప్టిక్స్ స్టార్ట్ చేసాం. నేను ముందే చెప్పాను రే ఆప్టిక్స్ అనేది చాలా పెద్ద చాప్టర్ అండ్ చాలా టిపికల్ చాప్టర్. ఎందుకంటే నంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఉంటాయి అండ్ బోల్డ్ అన్ని కండిషన్స్ గుర్తుపెట్టుకోవాలి ఇందులో. సో ఎస్పెషల్లీ బైపీసీ స్టూడెంట్స్ అయితే ఇంకా కొంచెం కష్టంగా ఫీల్ అవుతారు. సో దీన్ని వన్ షాట్లో ఒకేసారి మొత్తం అంతా ఫినిష్ చేసేసి ఎంత ఫాస్ట్గా అయితే అంత ఫాస్ట్గా ఒక రోజులో ఫినిష్ చేసేయాలి అని పెట్టుకోవద్దు. బికాస్ అవుట్ ఆఫ్ కన్ఫ్యూజన్ మీకు అసలు ఏమీ రాకుండా పోతుంది. సో ఎప్పుడైతే ఒక చాప్టర్ చాలా టిపికల్గా ఉంది, కొంచెం క్రిటికల్గా ఉంది, కొంచెం ఎక్కువ అప్లికేషన్స్ ఉన్నాయి అన్నప్పుడు టైం తీసుకోండి. సో స్పీడ్గా అవగొట్టేయాలి, గబగబా అయిపోయి ఒక పక్కన పాడేయాలి అనేది పక్కన పెట్టేసేయండి. అది జరగకూడదు. మీ నీట్ ఎగ్జామ్ జరిగేంత వరకు కూడా మీ ప్రిపరేషన్ కొనసాగుతూనే ఉంటుంది. కొన్ని చాప్టర్స్ ఉంటాయి, అవి టైం టేకింగ్. సో టైం ఇవ్వండి వాటికి. కొన్ని చాప్టర్స్కి అంత టైం అక్కర్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ డ్యూయల్ నేచర్ ఆఫ్ మ్యాటర్, ఆటమ్స్, ఈ న్యూక్లియైలో కూడా మీకు సగం డిలీట్ అయిపోయింది. సో వాటన్నిటికీ పెద్దగా టైం అక్కర్లే. 1 డేలోనే మీరు డ్యూయల్ నేచర్, ఆటమ్స్ కలిపి ఫినిష్ చేసేయచ్చు. 1 డేలో న్యూక్లియై అయిపోవచ్చు. సో ప్లానింగ్ అనేది ఒక ప్రాపర్ వేలో వెళ్ళండి. కంగారు పడద్దు, టెన్షన్ పడద్దు ముందు. ఓకే. సో రే ఆప్టిక్స్కి కొంచెం టైం తీసుకుందాం. బికాజ్ రే ఆప్టిక్స్ అనేది గట్టిగా మీరు బాగా ప్రాక్టీస్ చేస్తే కనుక ఖచ్చితంగా మీరు బిట్ చేసేయగలరు. అదే హడావిడిలో కంగారులో ఏదో ఒకటి నేర్చేసుకుందాం, ఫాస్ట్గా అయిపోవాలి అనుకుంటే మాత్రం రే ఆప్టిక్స్ అవ్వదు. సో నేను రే ఆప్టిక్స్ అనేది లెక్చర్ 1, లెక్చర్ 2 మీరు చూస్తారు. నేను ఇక్కడ ఇటువైపు ఉంది. నేను ఆల్రెడీ లెక్చర్ 1 ఫినిష్ చేసేసాను. ఇవాళ లెక్చర్ 2 చేసుకుంటున్నాం. సో ఎవరైతే లెక్చర్ 1 వినలేదో వాళ్ళు లెక్చర్ 1 కూడా వినండి. బికాజ్ రే ఆప్టిక్స్లో ప్రతి టాపిక్ మీకు నెక్స్ట్ టాపిక్కి పాత్ లీడ్ చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా లెక్చర్ బై లెక్చర్ వినండి. L1, L2 అంటే లెక్చర్ 1, లెక్చర్ 2 అమ్మ. సో లెక్చర్ 1 మనం రిఫ్లెక్షన్ చదువుకున్నాము, లెక్చర్ 2లో రిఫ్రాక్షన్ చదువుతాం. ఓకే. సో రిఫ్రాక్షన్లో మళ్ళీ ఏంటి కథా కమామీషు నేర్చుకుందాము. సో వెల్కమ్ టు వేదాంత్ నీట్ తెలుగు ఛానల్. దిస్ ఈస్ యువర్ మాస్టర్ టీచర్ ఫర్ ఫిజిక్స్ రమాదేవి మ్యామ్. సో రిఫ్రాక్షన్లోకి వచ్చేటప్పటికి మనకి ఏమేం టాపిక్స్ ఉంటాయి ఒక్కసారి చూద్దాము. రిఫ్రాక్షన్, మనము రిఫ్లెక్షన్ ఆల్రెడీ ఫినిష్ చేసేసాము. రిఫ్లెక్షన్ అనేది మిర్రర్స్లో జరుగుతుంది. సో రిఫ్లెక్షన్ అట్ ప్లేన్ మిర్రర్స్, రిఫ్లెక్షన్ అట్ స్పెరికల్ మిర్రర్స్ రెండు అయిపోయాయి. ఇప్పుడు మనం రిఫ్రాక్షన్లోకి వచ్చాం. రిఫ్రాక్షన్ కూడా మనం ఎలా చదువుతాము అంటే రిఫ్రాక్షన్ అట్ ప్లేన్ సర్ఫేస్ చదువుతాము, అలాగే రిఫ్రాక్షన్ అట్ స్పెరికల్ సర్ఫేస్. స్పెరికల్ అన్నా కర్వ్డ్ అన్నా ఒకటే. స్పెరికల్ సర్ఫేసెస్ మీద రిఫ్రాక్షన్, అలాగే ప్లేన్ సర్ఫేసెస్ మీద రిఫ్రాక్షన్. సో ఈ రోజు క్లాసులో మనం కేవలం ప్లేన్ సర్ఫేస్ నేర్చుకుంటాం. బికాజ్ ఇవన్నీ మొత్తం ఒకేసారి నేర్చేసుకోవాలి అంటే కనుక ఫుల్ కన్ఫ్యూజన్ ఉంటుంది. అండ్ గుర్తుపెట్టుకోండి, నీట్ లాంటి ఎగ్జామ్లో ఎక్కువగా క్వశ్చన్స్ రిఫ్రాక్షన్ నుంచే వస్తాయి మనకి. సో రిఫ్రాక్షన్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి, బిట్లు బాగా చేయాలి అంటే పార్ట్స్గా నేర్చుకుందాం. ఈ రోజు క్లాస్లో కేవలం రిఫ్రాక్షన్ అట్ ప్లేన్ సర్ఫేసెస్ నేర్చుకుంటాము. రేపటి క్లాస్లో మనము రిఫ్రాక్షన్ అట్ స్పెరికల్ సర్ఫేసెస్ నేర్చుకుందాం. సో రిఫ్రాక్షన్ అట్ ప్లేన్ సర్ఫేసెస్లో మళ్ళీ ఏం నేర్చుకుంటాము? ఇందులో ప్లేన్ సర్ఫేస్ అంటే ఏముంటాయంటే ఒకటి గ్లాస్ స్లాబ్కి సంబంధించిన అప్లికేషన్స్ ఉంటాయి, రెండోది ప్రిజంకి సంబంధించిన అప్లికేషన్స్ ఉంటాయి. సో ప్రిజం గురించి, గ్లాస్ స్లాబ్ గురించి, అసలు రిఫ్రాక్షన్ బేసిక్స్ ఇవన్నీ మనం నేర్చుకుంటాం. అయితే టాపిక్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న టింగ్ అడ్వర్టైజ్మెంట్. మీకు తెలుసు మనము బైపీసీ వాళ్ళ కోసం, ఎస్పెషల్లీ బైపీసీ వాళ్ళ కోసం అర్జున బ్యాచ్ అనేది ఒకటి స్టార్ట్ చేశాము, విచ్ ఈజ్ అ క్రాష్ కోర్స్. సో చాలా తక్కువ టైంలో మీకు ఫినిష్ అయిపోవాలి. బికాజ్ 2-3 రివిజన్స్ చేస్తేనే కానీ నీట్ లాంటి ఎగ్జామ్కి కంప్లీట్ ప్రిపరేషన్ అవ్వదు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి అమ్మా, ఒకసారి చదివేశాను నాకు మొత్తం ప్రిపరేషన్ అయిపోయింది అనేది అసలు జరగదు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, వీలైతే 3 సార్లు రివిజన్ చేయండి. నేను కూడా మీకు 3 రివిజన్స్ ప్లాన్ చేశాను. ఇది సెకండ్ రివిజన్ గోయింగ్ ఆన్, సెకండ్ పార్ట్ ఆఫ్ ది రివిజన్ అనుకోండి. సో 3 పార్ట్స్గా డివైడ్ చేసుకోండి. చదివినవే మళ్ళీ చదవాలి, చేసిన ప్రాబ్లమ్సే మళ్ళీ చేయాలి. అంతేగాని నా ప్రిపరేషన్ అయిపోయింది, ఈ చాప్టర్ అయిపోయింది, పక్కన పడేద్దాం, అసలు పక్కన పెట్టేద్దాం అనేది ఉండకూడదు. ప్రతి చాప్టర్, బయో అవనండి, కెమిస్ట్రీ అవనండి, ఫిజిక్స్ అవనండి, ప్రతి చాప్టర్ మీకు రికర్ అవుతూ ఉండాలి. ప్రతిసారి మళ్ళీ చేస్తూ ఉండాలన్నమాట. ఎంతలా చేయాలంటే మీ బ్రెయిన్కి కాదు మీ చేతికి అలవాటు అయిపోవాలన్నమాట.
అంతలా ప్రాక్టీస్ చేయాలి. సో అర్జున బ్యాచ్ క్రాష్ కోర్స్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఇది phase 1 అనుకోండి. నెక్స్ట్ ఇంకా క్రాష్ కోర్సులు వస్తాయి. అయితే అర్జున క్రాష్ కోర్స్ అనేది ఇంటర్ సెకండ్ ఇయర్ డ్రాపర్స్ ఇద్దరూ తీసుకోవచ్చు. కానీ క్లాసెస్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి. మరి క్లాసెస్ స్టార్ట్ అయిపోయాయి కదా మేడం, ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు అంటే 7th ఫిబ్రవరి, బికాస్ చాలా హ్యూజ్ డిమాండ్ ఉండడం వల్ల మళ్ళీ 7th ఫిబ్రవరి మనం ఇంకొక బ్యాచ్ని యాడ్ చేయడం జరిగింది. ఓకే, న్యూ ఎంట్రీ పాయింట్ అంటాం దీన్ని. అంటే ఇంకా కొంతమంది న్యూ స్టూడెంట్స్కి 7th ఫిబ్రవరి నుంచి వాళ్ళని యాడ్ చేయడం జరిగింది. సో బికాజ్ నెంబర్ ఆఫ్ డేస్ ఆల్రెడీ కొన్ని అయిపోయాయి, ఇప్పుడు లేట్గా జాయిన్ అయ్యారు కాబట్టి వీళ్ళ కోసం ప్రైస్ అనేది బాగా తగ్గించడం జరిగింది. నౌ ఇట్ కమ్స్ అవుట్ ఓన్లీ ఫర్ 1499 రూపీస్ మాత్రమే. కేవలం 1499 రూపీస్కే ఇది మీకు వస్తుంది. అయితే ఒరిజినల్ ప్రైస్ 2500. సో మీకు గనక ఈ ప్రైస్కి రావాలి అంటే మీరు అప్లై చేయాల్సిన కోడ్ YT తెలుగు. YT తెలుగు అనేది మీరు వాడాల్సిన కోడ్ అమ్మ, గుర్తుపెట్టుకోండి. ఈ కోడ్ని అప్లై చేస్తేనే మీకు ఈ ప్రైస్ కాకుండా ఈ ప్రైస్కి మీకు వస్తుంది. సో 1499కి కావాలి అనుకుంటే YT తెలుగు మీకు కోడ్ ఉంటుంది, కోడ్ అడుగుతుంది వెబ్సైట్లో, కోడ్ ఎంటర్ చేయండి. అండ్ మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే కనుక లింక్ డిస్క్రిప్షన్లో ప్లేస్ చేసి ఉంటుంది, మీరు దానిని యూస్ చేసుకోవచ్చు. సో లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. జాయిన్ అవ్వాలి అనుకుంటే ఇంకా ఏం లేట్ లేదు. సో ఇప్పటికైనా మీరు జాయిన్ అవ్వచ్చు. టింగ్ టింగ్ అడ్వర్టైజ్మెంట్ అయిపోయింది. ఇప్పుడు మన సబ్జెక్ట్లోకి వచ్చేద్దాం. సో నౌ లెట్ us స్టార్ట్ విత్ వాట్ ఈజ్ రిఫ్రాక్షన్. యాక్చువల్గా మనం ఫస్ట్ క్లాస్లో ఆల్రెడీ చెప్పుకున్నాం, లైట్ అనేది అది ట్రావెల్ అయ్యేటప్పుడు దారిలో బోల్డ్ అన్ని రకాల ఆబ్జెక్ట్స్ని మీట్ అవుతుంది. సో కొన్ని ట్రాన్స్పరెంట్ ఉంటాయి, కొన్ని ఒపేక్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి. సో రకరకాల ఆబ్జెక్ట్స్ మీద పడినప్పుడు లైట్ అండర్గోస్ డిఫరెంట్ ఫినామినే. అందులో ఫస్ట్ పార్ట్ రిఫ్లెక్షన్, వన్ ఆఫ్ ది ఫినామినా రిఫ్లెక్షన్ మనం చదివేసుకున్నాము. నౌ వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు అనదర్ ఫినామినా విచ్ లైట్ అండర్గోస్ ఇస్ కాల్డ్ రిఫ్రాక్షన్. రిఫ్లెక్షన్ అంటే ఏం చెప్పుకున్నాము, రిఫ్లెక్షన్ ఈజ్ బౌన్సింగ్ బ్యాక్ ఆఫ్ లైట్ రే, రైట్. సో రిఫ్లెక్షన్ అంటే లైట్ ఒక ఒపేక్ సర్ఫేస్ మీద పడినప్పుడు బౌన్స్ బ్యాక్ అవుతుంది, దానిని రిఫ్లెక్షన్ అని చెప్పుకున్నాం. మరి రిఫ్రాక్షన్ ఏంటి అంటే ట్రాన్స్పరెంట్ మీడియంలో జరుగుతుందన్నమాట. సో వెన్ light travels from one medium to another medium, one medium to another medium, when light travels from one medium to another medium at the separation, ఆ రెండు మీడియంలు సెపరేట్ అయ్యే చోట, అట్ ద సెపరేషన్, ఇట్ బెండ్స్ అండ్ ట్రావెల్స్. ఆ బెండింగ్ ఆఫ్ లైట్ రేనే మనము రిఫ్రాక్షన్ అంటాము. ఈ ఫినామినాని బెండింగ్ ఆఫ్ లైట్ రే. సో మెయిన్ పాయింట్ ఏంటంటే బెండింగ్. రిఫ్లెక్షన్లో బౌన్సింగ్ బ్యాక్, రిఫ్రాక్షన్లో ఏం జరుగుతుందమ్మా, లైట్ రే బెండ్ అయ్యి ట్రావెల్ అవుతుంది. సో ఆ బెండింగ్నే మనము రిఫ్రాక్షన్ అంటాం. సో రిఫ్రాక్షన్ని సరిగ్గా అర్థం చేసుకోవడానికి లెట్ us టేక్ అన్ ఎగ్జాంపుల్. సో ఇది మనకి మీడియం 1 అనుకోండి, అండ్ దిస్ ఈజ్ మీడియం 2. ఈ రెండిటి మధ్యలో సెపరేషన్ ఏదైతే ఉందో ఇదన్నమాట. ఇక్కడ ఎయిర్ ఉంది, ఇక్కడ వాటర్ ఉంది అనుకోండి, లేదా ఇక్కడ గ్లాస్ ఉంది, ఇక్కడ వాటర్ ఉంది. ఏవైనా రెండు మీడియంలు తీసుకోవచ్చు. బట్ కండిషన్ ఏంటమ్మా, రిఫ్రాక్షన్ జరగాలి అంటే ట్రాన్స్పరెంట్ మీడియం ఉండాలి. ట్రాన్స్పరెంట్ లేదా ట్రాన్స్లూసెంట్ కూడా ఓకే, ఒపేక్లో జరగదు. ఒపేక్లో ఏం జరుగుతుంది, రిఫ్లెక్షన్ జరుగుతుంది, రైట్. ఓకే, సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే లైట్ రే వచ్చింది. ఎప్పుడు కూడా టువర్డ్స్ ట్రావెల్ అయ్యేదానిని మనం ఇన్సిడెంట్ రే అంటాము. సో ఇది ఇన్సిడెంట్ రే, అవునా, ఇది ఇన్సిడెంట్ రే. ఒకవేళ సెకండ్ మీడియం గనక లేదు అనుకోండి, సెకండ్ మీడియం లేకపోతే ఈ ఇన్సిడెంట్ రే హ్యాపీగా ఇలా వెళ్ళిపోవాలి, అవునా. కానీ బికాజ్ ఆఫ్ ది ప్రెజెన్స్ ఆఫ్ సెకండ్ మీడియం, ఈ సెకండ్ మీడియం ఏదైతే ఉందో ఈ పాయింట్ని మనం పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంటాము. ఇక్కడ మనము ఒక నార్మల్ గీస్తాము. నార్మల్ అనేది యాజ్ ఇట్ ఈస్గానే ఉంటుంది. ఇప్పుడు ఈ సెకండ్ మీడియం ఉండడం వల్ల ఇలా వెళ్ళాల్సిన లైట్ రే ఇలా వెళ్లకుండా బెండ్ అయ్యి ట్రావెల్ అవుతుంది. ఈ ఎల్లో కలర్ లైన్ని ఏమంటారు, రిఫ్రాక్టెడ్ రే అంటారు. ఎల్లో కలర్ లైన్ ఏమంటారమ్మా, రిఫ్రాక్టెడ్ రే అంటారు. సో ఇన్సిడెంట్ రే, నార్మల్, రిఫ్రాక్టెడ్ రే. ఆబ్వియస్గా మనకి తెలుసు ఇన్సిడెంట్ రేకి నార్మల్కి మధ్యలో ఉండే యాంగిల్ని యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంటారు.
నార్మల్కి రిఫ్రాక్టెడ్ రేకి మధ్యలో ఉండే యాంగిల్ని యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ అంటారు. ఓకే, నిన్న మనం చెప్పుకున్నాము యాంగిల్ ఎప్పుడు కూడా నార్మల్తో మెజర్ చేస్తాము. ఇన్సిడెంట్ రేకి నార్మల్కి మధ్యలో ఉండేదాన్ని యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంటాము. నార్మల్కి రిఫ్రాక్టెడ్ రేకి మధ్యలో ఉండేదాన్ని ఏమంటామమ్మా? యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ అంటాము. ఓకే, సో ఈ మాత్రం మనకు బేసిక్ నాలెడ్జ్ ఉంటే చాలు. కొంచెం డెప్త్ అప్లికేషన్స్కి వెళ్ళే ముందు ఫస్ట్ బేసిక్స్ ఫినిష్ చేద్దామా? సో బేసిక్స్ ఏంటి అంటే కనుక ఇక్కడ మనకి లాస్ ఆఫ్ రిఫ్రాక్షన్ అనేది ఒకటి ఇంపార్టెంట్. లాస్ ఆఫ్ రిఫ్రాక్షన్, ఎస్, లాస్ ఆఫ్ రిఫ్రాక్షన్. లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఎలా అయితే ఉంటాయో అలాగే మనకి లాస్ ఆఫ్ రిఫ్రాక్షన్ కూడా ఉంటాయి. ఫస్ట్ లా యాజ్ ఇట్ ఈస్గానే ఉంటుంది. ఇన్సిడెంట్ రే నార్మల్ అండ్ రిఫ్రాక్టెడ్ రే లై ఇన్ ద సేమ్ ప్లేన్. అక్కడ కూడా అలాగే చదువుకున్నాం కదా, రిఫ్రాక్టెడ్ రే లై ఇన్ ద సేమ్ ప్లేన్, ఒకటే ప్లేన్లో ఉంటాయి ఈ మూడు కూడా. ఇది మనం నిన్న రిఫ్లెక్షన్లో కూడా చదువుకున్నాం. అయితే ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే నెక్స్ట్ లా ఏదైతే ఉందో, సెకండ్ లా ఏదైతే ఉందో దానికి ఒక పేరు ఉంది. దానిని ఏమంటామంటే మనము స్నెల్స్ లా అంటాం. స్నెల్ అనేది నేమ్ ఆఫ్ ద సైంటిస్ట్, కంగారు పడకండి, దీనిని స్నెల్స్ లా, స్నెల్ అనేది నేమ్ ఆఫ్ ద సైంటిస్ట్. ఓకే, సో స్నెల్స్ లా ఏం చెప్తుంది అంటే కనుక ఇక్కడ స్టేట్మెంట్ నేను రాయట్లేదు. సైన్ ఆఫ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, ద రేషియో ఆఫ్ సైన్ ఆఫ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ టు ద సైన్ ఆఫ్ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్. యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఈజ్ ఆల్వేస్ కాన్స్టెంట్. ఇది స్నెల్స్ లా చెప్తుంది. స్నెల్స్ లా ఏం చెప్తుందమ్మా? ద రేషియో ఆఫ్ సైన్ ఆఫ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ టు సైన్ ఆఫ్ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్, వాటి రెండింటికి సైన్ వేస్తే అది కాన్స్టెంట్గా ఉంటుంది. అయితే స్నెల్ ఆ కాన్స్టెంట్కి ఒక పేరు పెట్టారు. ఆ కాన్స్టెంట్నే మనము రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటాం. స్నెల్ ఆ కాన్స్టెంట్కి ఒక పేరు పెట్టడం జరిగింది, దానిని మనము రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటాము. ఓకే, సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. రిఫ్రాక్టివ్ ఇండెక్స్లోకి నెమ్మదిగా వెళ్దాం. అయితే రిఫ్రాక్టివ్ ఇండెక్స్లో మనకి ఒక్కొక్క మీడియంకి ఒక్కొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఉంటుంది. సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ గురించి ఇంకొక 2 minutesలో మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. బట్ రైట్ నౌ గుర్తుపెట్టుకోండి, మీడియం 1 యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ μ1 అనుకుంటే, మీడియం 2 రిఫ్రాక్టివ్ ఇండెక్స్ μ2 అనుకుంటే కనుక ఇక్కడ మనం ఏం రాయొచ్చు అంటే కనుక μ1 sin I is equal to μ2 sin R. బాగా గుర్తుపెట్టుకోండి, ఇది ప్రాబ్లమ్స్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఇది కొంచెం తక్కువగా హెల్ప్ అవుతుంది ప్రాబ్లమ్స్ చేయడానికి, బట్ ఇది మీకు చాలా హెల్ప్ అవుతుంది ప్రాబ్లమ్స్ చేయడానికి. μ1ని μ2ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? చాలామందికి రే ఆప్టిక్స్ ఎందుకు కష్టంగా ఉంటుంది అంటే ఈ μ1 μ2 సెలెక్షన్లో ప్రాబ్లం పోతుంది అనమాట. చాలా సింపుల్ నాన్న, చాలా సింపుల్. మీరు రాసుకోండి, ఒక చోట స్టార్ పెట్టి రాసుకోండి. నోట్స్ మెయింటైన్ చేస్తున్నారా లేదా? నేను ఎలాగో PDF ప్రొవైడ్ చేస్తాను, కానీ క్లాస్ వింటూ నోట్స్ రాస్తే కనుక మైండ్లో బాగా రిజిస్టర్ అవుతుంది. సో ప్రతి పాయింట్ మీకు నచ్చినట్లుగా రాసుకోండి. మీకు నచ్చిన లాంగ్వేజ్లో, మీకు నచ్చిన భాషలో కూడా రాసుకోవచ్చు. ఎందుకంటే ఈ నోట్స్ ఎవరు చెక్ చేస్తారు? ఇది కరెక్టే, ఇది రాంగ్, కరెక్షన్ జరుగుతుందా? చిన్నప్పుడు చేసినట్లు కాదు కదా. నోట్స్ ఎందుకు? మీకు బాగా ఈజీగా అర్థమయ్యేలాగా మీరు రాసుకోవడానికి. సో మీకు నచ్చినట్లు మీరు నోట్స్ రాసుకోండి. ఓకే, సో ఒక చోట స్టార్ మార్క్ పెట్టి, ఒక పెద్ద బాక్స్ పెట్టి, హైలైటర్ పెట్టి రాసుకోండి. μ1 μ2ని ఎలా సెలెక్ట్ చేస్తామంటే ఏ మీడియంలో అయితే ఇన్సిడెంట్ రే ఉంటుందో దానిని μ1గా కన్సిడర్ చేయాలి. ఏ మీడియంలో అయితే రిఫ్రాక్టెడ్ రే ఉంటుందో దానిని μ2గా కన్సిడర్ చేయాలి. ఇది రూల్ అమ్మ. సో రూల్ ఏంటంటే ఏ మీడియంలో అయితే ఇన్సిడెంట్ రే ఉంటుందో దానిని μ1గా కన్సిడర్ చేయండి. ఏ మీడియంలో అయితే రిఫ్రాక్టెడ్ రే ఉంటుందో దానిని μ2గా కన్సిడర్ చేయండి. అప్పుడు మీకు చాలా ఈజీ అయిపోతుంది క్యాలిక్యులేషన్. అంతేగాని ఇది ఎప్పుడు మీడియం 1, ఇది మీడియం 2, ఇది ఎప్పుడు μ1, ఇది μ2, పైన ఉన్నది μ1, కింద ఉన్నది μ2, రాంగ్. పైన ఉన్నది కింద ఉన్నది రాంగ్. ఏ మీడియంలో నీకు ఇన్సిడెంట్ రే ఉంటే అది నీకు మీడియం 1, ఏ మీడియంలో రిఫ్రాక్టెడ్ రే ఉంటే అది నీకు మీడియం 2. క్లియర్? మీడియం 1 ఎలా సెలెక్ట్ చేస్తారు? ఇన్సిడెంట్ రే ఏ మీడియంలో ఉందో అదే మీడియం 1, రిఫ్రాక్టెడ్ రే ఏ మీడియంలో ఉందో అదే మీడియం 2 అవుతుంది. ఆమె క్లియర్? ఓకే, సో రిఫ్రాక్షన్కి ఇంకా కొంచెం అలా అర్థం చేసుకుంటూ
చెప్పాను కదా, ఎప్పుడు ఫిజిక్స్ని ఫీల్ అవ్వాలి. ఆ టాపిక్ని ఫీల్ అయితే కనుక ప్రాబ్లమ్స్ ఈజీగా వచ్చేస్తాయి. సో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మనం నేర్చుకుంటూ వెళ్దాము. వీటిని నేను యూజువల్గా అప్లికేషన్స్ అంటాను. సో లైట్ రే బెండింగ్ ఎలా ఉంటుంది ఒకసారి చూద్దాం. ఇలా ఉంది ఇక్కడ. మనం ఇందులో 2 పదాలు వాడతాం, రేరర్ మీడియం, డెన్సర్ మీడియం. డెన్సర్ మీడియం అంటే ఆ మీడియంలో నుంచి మనం చూసినప్పుడు అంత క్లియర్ విజిబిలిటీ ఉండదు, దానిని డెన్సర్ మీడియం అంటారు. రేరర్ మీడియం అంటే దానిలో నుంచి చాలా క్లియర్గా మనం చూడగలం. ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్ అనేది రేరర్ మీడియం కంపేర్ టు వాటర్, ఎయిర్ పక్కన పెట్టండి. ఎయిర్లో నుంచి చాలా క్లియర్గా మనం అవతల వైపు చూడగలుగుతాం. వాటర్లో నుంచి అంత క్లియర్గా చూడగలుగుతామా కంపేర్ టు ఎయిర్? నో. అంటే ఎయిర్ అనేది రేరర్ మీడియం అవుతుంది, వాటర్ అనేది డెన్సర్ మీడియం అవుతుంది. సో డెన్సర్ మీడియము, రేరర్ మీడియము అనేది ఆప్టికల్ డెన్సిటీ మీద డిసైడ్ చేస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లైట్ రే అనేది రేరర్ మీడియం నుంచి డెన్సర్ మీడియంలోకి వెళ్తోంది అనుకోండి. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే లైట్ డెన్సర్ మీడియంలో నుంచి రేరర్ మీడియంలోకి వెళ్తోంది అనుకోండి. ఓకే, 2 రకాలు ఉంటాయి, డెన్సర్ మీడియంలో నుంచి రేరర్ మీడియంలోకి, రేరర్ మీడియంలో నుంచి డెన్సర్ మీడియంలోకి. ఇలా ఇన్సిడెంట్ రే వచ్చి పడింది. ఓకే, సేమ్ ఇన్సిడెంట్ రే రెండిటి మీద వచ్చి పడింది. ఇది యాక్చువల్గా ఇలా వెళ్ళాలి, ఇది యాక్చువల్గా ఇలా వెళ్ళాలి. ఒకవేళ రెండో మీడియం లేకపోతే ఇలా వెళ్ళాలి. కానీ ఆబ్వియస్గా రెండో మీడియం ప్రెసెంట్ అయి ఉంది. ఫస్ట్ నార్మల్ గీసేద్దాము. ఆబ్వియస్గా రెండో మీడియం అనేది ప్రెసెంట్ అయి ఉంది. సో సెకండ్ మీడియం ఉన్నప్పుడు బెండింగ్ జరుగుతుంది, రిఫ్రాక్షన్ జరుగుతుంది. అది ఎలా జరుగుతుందంటే రేరర్ మీడియంలో నుంచి డెన్సర్ మీడియంలోకి వచ్చినప్పుడు ద లైట్ రే బెండ్స్ టువర్డ్స్ ద నార్మల్. రేరర్ మీడియంలో నుంచి డెన్సర్ మీడియంలోకి వచ్చినప్పుడు లైట్ రే బెండ్స్ టువర్డ్స్ ద నార్మల్. డెన్సర్ మీడియంలో నుంచి రేరర్ మీడియంలోకి వచ్చినప్పుడు లైట్ రే బెండ్స్ అవే ఫ్రమ్ ద నార్మల్. ఎల్లో కలర్ లైట్ ఏంటి అబ్జర్వ్ చేస్తున్నారు కదా, ఎల్లో కలర్ లైన్ ఏంటమ్మా? రిఫ్రాక్టెడ్ రే. గ్రీన్ కలర్ ఇన్సిడెంట్ రే. సో రేరర్ మీడియం నుంచి డెన్సర్ మీడియంలోకి వచ్చినప్పుడు లైట్ రే బెండ్స్ టువర్డ్స్ ద నార్మల్. డెన్సర్ నుంచి రేరర్కి వచ్చినప్పుడు లైట్ రే బెండ్స్ అవే ఫ్రమ్ ద నార్మల్. ఓకే, అయితే ఇక్కడ మనము యాంగిల్ ఆఫ్ డీవియేషన్ని కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, ఇది యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్. ఇక్కడ కూడా ఇది యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. ఇక్కడ చూడండి, ఇది నా యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ అయ్యింది, అవునా? యాంగిల్ ఆఫ్ డీవియేషన్ అంటే ఏం చెప్పుకున్నాము? నిన్న చెప్పిన లెసన్ విన్నారా? యాంగిల్ ఆఫ్ డీవియేషన్. అందుకే చెప్పాను, రే ఆప్టిక్స్లో లెక్చర్ 1లో ఏదైతే నేర్చుకున్నారో అది లెక్చర్ 2కి లీడ్ అవుతుంది. లెక్చర్ 2లో ఏది నేర్చుకున్నారో అది లెక్చర్ 3కి లీడ్ అవుతుంది. సో 1 వింటేనే 2 బాగా అర్థమవుతుంది. సో ఆర్డర్ మాత్రం ఫాలో అవ్వడానికి ప్రయత్నం చేయండి. సరే, సో ఇప్పుడు యాంగిల్ ఆఫ్ డీవియేషన్ అంటే ఏం చెప్పుకున్నాం నిన్నటి క్లాస్లో? ఇన్సిడెంట్ రే దాని ఒరిజినల్ పాత్ నుంచి ఎంత పక్కకి వెళ్ళిపోయింది, దానిని మనము యాంగిల్ ఆఫ్ డీవియేషన్ అంటాము. సో ఇప్పుడు మీరు యాంగిల్ ఆఫ్ డీవియేషన్ని కనుక మెజర్ చేస్తే ఇలా వెళ్ళాల్సిన ఇన్సిడెంట్ రే ఇలా వచ్చింది, అవునా? యాక్చువల్గా ఇలా వెళ్ళాలి కానీ ఇక్కడికి వచ్చింది. సో దీనినే కదా మనము యాంగిల్ ఆఫ్ డీవియేషన్ అంటాము. నెక్స్ట్ ఇలా వెళ్ళాల్సింది ఇక్కడికి వచ్చింది. సో ఇది యాంగిల్ ఆఫ్ డీవియేషన్. ఇప్పుడు యాంగిల్ ఆఫ్ డీవియేషన్ని మీరు క్యాలిక్యులేట్ చేస్తే ఇక్కడ ఈ టోటల్ ఐ, అందులో నుంచి ఆర్ తీసేస్తే డెల్టా కదా, ఇది ఐ అయితే ఇది కూడా ఐ అవుతుంది కదమ్మా. ఒకసారి చూడండి, ఇది ఐ అయితే నెక్స్ట్ ఇది కూడా ఐ అవుతుంది. నీకు డెల్టా కావాలి అంటే ఐ మైనస్ ఆర్ చేస్తే సరిపోయింది. చూడండి, డెల్టా వస్తుంది. డెల్టా కావాలంటే ఐ మైనస్ ఆర్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ డెల్టా యాంగిల్ ఆఫ్ డీవియేషన్ కావాలి అనుకుంటే, ఇక్కడ యాంగిల్ ఆఫ్ డీవియేషన్ కావాలి అనుకుంటే ఆర్ మైనస్ ఐ చెయ్యాలి. ఆర్ మైనస్ ఐ, బికాజ్ నేను మీకు చూపిస్తాను డెల్టా ఐ ఎక్కడుంది అది కూడా చూపిస్తాను. నార్మల్కి గ్రీన్ లైన్కి మధ్యలో కదా, రెడ్కి గ్రీన్కి మధ్యలో ఐ, రెడ్కి గ్రీన్కి మధ్యలో ఐ. సో రెడ్కి గ్రీన్కి మధ్యలో ఐ రాద్దాం, రెడ్కి గ్రీన్కి మధ్యలో ఐ. సో రెడ్కి గ్రీన్కి మధ్యలో ఐ, నాకు డెల్టా కావాలి అంటే ఐ మైనస్ ఆర్ చేస్తే వచ్చింది. మళ్ళీ ఇక్కడ చూడండి, రెడ్కి గ్రీన్కి మధ్యలో ఐ. సో రెడ్కి గ్రీన్కి మధ్యలో మాత్రమే ఐ, రెడ్కి గ్రీన్కి మధ్యలో మాత్రమే ఐ. డెల్టా కావాలి అంటే ఆర్ మైనస్ ఐ చేస్తేనే నీకు డెల్టా వస్తుంది. ఆమ్ ఐ క్లియర్? ఓకే, సో ఇది ఒక మంచి పాయింట్ టు బి లెర్న్డ్. రిఫ్రాక్షన్లో రేరర్ టు డెన్సర్, డెన్సర్ టు రేరర్, ఇది ఒకసారి సరిగ్గా చూసుకోండి. ఆ తర్వాత కండిషన్స్ ఫర్ నో రిఫ్రాక్షన్ కూడా చూద్దాం. కండిషన్ ఫర్ నో రిఫ్రాక్షన్.
రిఫ్రాక్షన్ జరగదు ఎప్పుడు కండిషన్స్లో ఎప్పుడు జరగదు అంటే కనుక ఫస్ట్ కండిషన్ నంబర్ 1 వెన్ ఇన్సిడెంట్ రే ఈజ్ అలాంగ్ నార్మల్. ఇన్సిడెంట్ రే అనేది వచ్చి నార్మల్ మీద పడితే, ఎప్పుడు మనం నిన్న కూడా చెప్పుకున్నాం లెక్చర్ 1లో, ఇన్సిడెంట్ రే అనేది నార్మల్ మీద పడితే దానికి రిఫ్లెక్షన్ ఉండదు, రిఫ్రాక్షన్ కూడా ఉండదు అనమాట. సో దీని ఎగ్జాంపుల్ చూస్తే కనుక మనము రెండు ఒక మీడియా సెపరేషన్ ఇది తీసుకుందాము. ఇది మీడియం 1, ఇది మీడియం 2 అండ్ పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్ దగ్గర మనము నార్మల్ గీసాము. సో ఇలా నార్మల్ని గీసినప్పుడు నార్మల్ మీదనే కనుక ఇన్సిడెంట్ రే పడితే అదే అలాగే వెళ్ళిపోతుంది, రిఫ్రాక్షన్ జరగదు. బెండింగ్ ఆఫ్ లైట్ రే ఉండదు అనమాట, అలా స్ట్రైట్గా వెళ్ళిపోతుంది. am I clear with this? ఓకే. నెక్స్ట్ ఇంకో కండిషన్ కూడా ఉంది. ఇంకో కండిషన్ ఫర్ నో రిఫ్రాక్షన్, కండిషన్ ఫర్ నో రిఫ్రాక్షన్ లేదా జీరో రిఫ్రాక్షన్ ఏంటంటే when refractive index of both media is same. రెండు మీడియంల యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ సేమ్గా ఉన్నప్పుడు కూడా రిఫ్రాక్షన్ జరగదు. సో ఎప్పుడైతే μ1 = μ2 అయ్యిందో అక్కడ కూడా నీకు రిఫ్రాక్షన్ అనేది జరగదు. ఇస్ దాట్ క్లియర్? సో ఇవన్నీ చిన్న పాయింట్స్ రిఫ్రాక్షన్ గురించి. నౌ విల్ ఎంటర్ ఇంటూ ఇప్పటిదాకా రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనుకుంటున్నాం కదా, సో దాని గురించి ఒక్కసారి చదువుదాం. సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే ఏంటి? దీనికి సింబల్ కూడా మ్యూ అనే సింబల్ వాడతారు లేదా ఎన్ అనే సింబల్ కూడా వాడతారు, ఒక్కొక్కసారి ఎఫ్ కూడా వాడతారు. బట్ ఎఫ్ అనేది ఫోకల్ లెంత్కే వాడతాం మనము. మోస్ట్ ఆఫ్ ది బుక్స్లో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే మ్యూతో కానీ ఎన్తో కానీ సింబలైజ్ చేస్తారు, గుర్తుపెట్టుకోండి. సింపుల్ లాంగ్వేజ్లో చెప్పాలి అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే కనుక ఇట్ ఈస్ ద ఎబిలిటీ ఆఫ్ అ మీడియం హౌ మచ్ ఇట్ కెన్ బెండ్ ద లైట్ రే, అంతే. చాలా సింపుల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే ఒక లైట్ ఒక మీడియం మీద వచ్చి పడినప్పుడు ఆ మీడియం లైట్ని ఎంత బాగా బెండ్ చేయగలదు. ఒక మీడియంలోకి వచ్చిన తర్వాత లైట్ బాగా ఎక్కువగా బెండ్ అవుతుంది, దాని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువ. సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎవరికి క్యాలిక్యులేట్ చేస్తాము? మీడియంకి. గ్లాస్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్, వాటర్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్, ఐస్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్, డైమండ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్, ఎయిర్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్. సో మీడియం యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్. సో మీడియం యొక్క కేపబిలిటీ, ఒక మీడియం లైట్ని ఎంత బాగా బెండ్ చేయగలదు ఆ కేపబిలిటీని మనం రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటాము. సో ద మోర్ ద లైట్ రే బెండ్స్ ఇన్ ఎ మీడియం, దాని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ బాగా ఎక్కువ. తక్కువగా బెండ్ అయింది, దాని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. ఓకే, యూజువల్గా రేరర్ మీడియము డెన్సర్ మీడియము చూస్తే కనుక రేరర్ మీడియం రిఫ్రాక్టివ్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది, డెన్సర్ మీడియం రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వాల్యూ ఎక్కువగా ఉంటుంది, రైట్? సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్లో మనం ఏం చదువుతాము అంటే మళ్ళీ దీంట్లో రెండు రకాల రిఫ్రాక్టివ్ ఇండెక్స్లు ఉంటాయి. ఒకటి అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్, రెండోది వచ్చేసి రిలేటివ్ కంపారిజన్. సో ఫస్ట్ అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే ఏంటి చూద్దాం. అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్, నేను షార్ట్కట్లో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ని RI అని రాస్తాను, గుర్తుపెట్టుకోండి ఇక నుంచి. సో RI అనేది స్టాండర్డ్ షార్ట్కట్ ఏం కాదు, నేను కంఫర్ట్ కోసం వాడేది, అలవాటు చేసుకోండి. సో RI అంటే ఏంటమ్మా? రిఫ్రాక్టివ్ ఇండెక్స్. అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్కి ఫార్ములా ఏమిటి? అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్కి ఫార్ములా ఏంటంటే ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ స్పీడ్ ఆఫ్ లైట్, ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వాక్యూమ్ ఆర్ ఫ్రీ స్పేస్. ఫ్రీ స్పేస్ అన్నా వాక్యూమ్ అన్నా ఒకటే, ఫ్రీ స్పేస్ అన్నా వాక్యూమ్ అన్నా ఒకటే. సో స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ ఫ్రీ స్పేస్ బై స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ ఎనీ మీడియం, ఇన్ ఎనీ మీడియం. అది కూడా ట్రాన్స్పరెంట్ అవ్వాలి, ఒపేక్లో మనం కన్సిడర్ చేయం కదా. రిఫ్రాక్షన్ అంటే ఫుల్గా ట్రాన్స్పరెంట్ మీడియం, గుర్తుపెట్టుకోండి. సో మ్యూ ఇజ్ ఈక్వల్ టు స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ ఫ్రీ స్పేస్ ఈజ్ ఆల్వేస్ C అండ్ V అనేది స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ ఎనీ మీడియంగా కన్సిడర్ చేస్తాము. ఓకే, స్పీడ్ ఆఫ్ లైట్ మీ అందరికీ తెలుసు కదా, C వాల్యూ ఎంత ఉంటుంది? C ఈజ్ ఈక్వల్ టు 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్. ఇది ఎవరు చెప్పరు, మీరు గుర్తుపెట్టుకోవాల్సిన వాల్యూ, బికాస్ ఇది యూనివర్సల్లీ కాన్స్టెంట్. స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వాక్యూమ్ C ఈజ్ ఈక్వల్ టు 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్.
స్టాండర్డ్ వాల్యూ మీరు ఫైనల్గా గుర్తుపెట్టుకోవాల్సిందే. వి అనేది మారిపోతూ ఉంటుంది, మీడియం మారిపోతే వి వాల్యూ కూడా మారిపోతూ ఉంటుంది కాబట్టి మీరు సిని గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా. అయితే దీనిలో ఇది ఫార్ములా అమ్మ, ఇది చదివితే సరిపోతుందా? కాదు కదా, ఫిజిక్స్లో చెయ్యాలి కాబట్టి దీనిని ఎన్ని రకాలుగా మనం అర్థం చేసుకోవచ్చు, రకరకాలుగా దీనిని ఎలా మార్చచ్చు అనేది ఒక్కసారి చూద్దాం. వి నో దాట్ V is equal to F lambda. ఒకటి ఎవరికైనా గుర్తుందా? V is equal to F lambda. గుర్తుందా ఎవరికైనా? V is equal to F lambda. V వెలాసిటీ లేదా స్పీడ్, F ఫ్రీక్వెన్సీ, లాంబ్డా వేవ్ లెంత్. దీనిని బట్టి V is equal to F lambda అని ఇక్కడ రాద్దాము. అండ్ గుర్తుపెట్టుకోండి, ఒక మీడియం లైట్ అనేది ఒక మీడియంలో నుంచి ఇంకొక మీడియంలోకి వెళ్ళేటప్పుడు వెలాసిటీ మారిపోతుంది, వేవ్ లెంత్ మారిపోతుంది, కానీ కాన్స్టెంట్గా ఉండేదేంటి అంటే ఫ్రీక్వెన్సీ అనేది ఖచ్చితంగా కాన్స్టెంట్గా ఉంటుందమ్మా. సో ఈ లెసన్లో V is equal to F lambda, C is equal to F lambda కూడా వాడతాం. గుర్తుపెట్టుకోండి, when light travels from one medium to another medium, the quantity which remains constant is frequency. లైట్ ఒక మీడియంలో నుంచి ఇంకొక మీడియంలోకి ట్రావెల్ అయినప్పుడు వెలాసిటీ మారిపోతుంది, వేవ్ లెంత్ మారిపోతుంది, కానీ కాన్స్టెంట్గా ఉండేదేంటమ్మా? ఫ్రీక్వెన్సీ కాన్స్టెంట్గా ఉంటుంది. దట్ మీన్స్ V ఈజ్ ప్రపోర్షనల్ టు లాంబ్డా అని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే C అనేది ఎనీవే కాన్స్టెంట్, C కాన్స్టెంట్, F కాన్స్టెంట్. సో కెన్ ఐ రైట్ mu is inversely proportional to wavelength. mu is inversely proportional to wavelength. ఇది ఒక్క లెసన్లోనే వాడతామా? లేదు, వేవ్ ఆప్టిక్స్లో కూడా వస్తుంది. సో లైట్ లెసన్ మొత్తంలో గుర్తుపెట్టుకోవాలమ్మా, బికాస్ లైట్ అంటేనే రిఫ్రాక్షన్ జరుగుతుంది అండ్ లైట్ అన్నాక వేవ్ లెంత్ లేకుండా ఉండదు. సో ఖచ్చితంగా రిఫ్రాక్టివ్ ఇండెక్స్కి వేవ్ లెంత్కి రిలేషన్ మీరు తెలుసుకోవాలి. అండ్ చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్, రిఫ్రాక్టివ్ ఇండెక్స్లో బేసిక్స్ తెలిస్తేనే మిగతా ప్రాబ్లమ్స్ అన్నీ చేయగలుగుతారమ్మా. బేసిక్స్ మిస్ అయ్యారా కష్టం. సో కాన్సెప్ట్తో పాటు నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఇలా మనము ఏం అనాలిసిస్ చేసాము? రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వేవ్ లెంత్. మోర్ వేవ్ లెంత్ లెస్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్, లెస్ వేవ్ లెంత్ మోర్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్. దీనిని నేను మీకు ఎగ్జాంపుల్తో చెప్తాను చూడండి. మనకి ప్రిజంలో డిస్పర్షన్ జరుగుతుంది, మీకు తెలుసు కదా. ఒక వైట్ లైట్ వచ్చి ప్రిజం మీద పడినప్పుడు అది 7 కలర్స్గా డిస్పర్స్ అవుతుంది. సో చాలా తక్కువగా డిస్పర్స్ అయ్యేది ఏంటి అంటే రెడ్ కలర్, బాగా ఎక్కువగా డిస్పర్స్ అయ్యేది ఎవరు అంటే వైలెట్ కలర్. మీకు తెలుసు, మధ్యలో ఇంకా 7 కలర్స్ ఉంటాయి. తక్కువ డీవియేట్ అయ్యేది రెడ్ కలర్, బాగా ఎక్కువగా డీవియేట్ అయ్యేది వైలెట్ కలర్. ఇలా ఎందుకు జరుగుతుంది అంటే కనుక మనకి తెలుసు వేవ్ లెంత్ ఆఫ్ రెడ్ ఈజ్ గ్రేటర్ దాన్ వేవ్ లెంత్ ఆఫ్ వైలెట్. అవునా? వైలెట్కి లీస్ట్ వేవ్ లెంత్ ఉంటుంది, రెడ్కి హైయెస్ట్ వేవ్ లెంత్ ఉంటుంది. వేవ్ లెంత్ ఎక్కువ తక్కువ అని బట్టి మ్యూ డిసైడ్ చేస్తాం కదా. సో సిన్స్ మ్యూ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వేవ్ లెంత్, సో మ్యూ ఆఫ్ V ఈజ్ గ్రేటర్ దాన్ మ్యూ ఆఫ్ రెడ్. వైలెట్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువ, రెడ్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ తక్కువ. రెడ్కి తక్కువ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కాబట్టి తక్కువ బెండ్ అయింది, వైలెట్కి ఎక్కువ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కాబట్టి ఎక్కువగా బెండ్ అయింది. హ్యావ్ యూ అండర్స్టూడ్ దిస్ కాన్సెప్ట్? సో ఇలా అప్లికేషన్ అనేది రావాలి. ఒకసారి అర్థం కాకపోతే రీప్లే చేసి వినండి, మీకు ఈజీగానే ఉంటుంది. సో ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉందో, విబ్జిఆర్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది మనకి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ నుంచే కనెక్ట్ అయ్యి ఉంది. సో ఇవన్నీ ఇంటర్ కనెక్టెడ్ అమ్మా. ఈ చాప్టర్ మొత్తం కూడా మనం లెక్చర్ 1, లెక్చర్ 2, లెక్చర్ 3 చదువుతాం, కానీ ప్రతి దానిని ఇంటర్ కనెక్ట్ చేయడం రావాలి. లెక్చర్ 1ని లెక్చర్ 2తో ఇంటర్ కనెక్ట్ చేయాలి, లెక్చర్ 1, 2ని 3తో ఇంటర్ కనెక్ట్ చేయాలి. ప్రతిదీ అలా క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఓవరాల్గా ఐడియా తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి. సో ఇది బేసిక్ దేంటమ్మా? అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్. ఇదే అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ని ఇంకొక రకంగా కూడా రాయొచ్చా? ఎస్, రాయొచ్చు. We know that C is equal to 1/√mu naught epsilon naught. ఇది ఎక్కడ ఫార్ములా మేడం అంటారా? ఇది ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్లో వస్తుంది మనకి. సో ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అంటే ఎలక్ట్రిసిటీ, మ్యాగ్నెటిజం మిక్స్లో వేసి
ఓ పావు గంట సేపు రుబ్బేసి బయటికి తీస్తాం కదా, అది మిక్స్చర్ అనమాట. ఆ మిక్స్చర్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్లో వన్ ఆఫ్ ది ఫార్ములా ఏంటంటే C is equal to 1/μ0 and V is equal to 1/√μ ఎప్సిలాన్. అసలు ఎప్సిలాన్ మ్యూలు ఏమైనా గుర్తున్నాయా, గుర్తులేవా? ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. మ్యూ అనే పదం ఎక్కడొస్తుంది మనకి? మ్యాగ్నెటిజంలో. ఎప్సిలాన్ అనే పదం ఎక్కడొస్తుంది? ఎలక్ట్రిక్ ఛార్జెస్ అండ్ ఫీల్డ్స్లో. ఈ రెండు కాంబినేషన్ అనమాట. బికాస్ లైట్ అనేది ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్, అవునా కదా? సన్లైట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్. సో ఎలక్ట్రోమాగ్నెటిజం కూడా ఇక్కడ అప్లై అవుతుంది. ఇప్పుడు ఈ రెండింటిని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. μ is equal to C/V. ఈ మ్యూ వేరు, ఈ మ్యూ వేరమ్మా, కంగారు పడిపోకండి. ఇది రిఫ్రాక్టివ్ ఇండెక్స్, ఇదేంటమ్మా? పర్మిటివిటీ ఆఫ్ ఫ్రీ స్పేస్, పర్మియబిలిటీ ఆఫ్ ఫ్రీ స్పేస్ గుర్తుందా? μ0 పర్మియబిలిటీ, ε0 పర్మిటివిటీ ఫ్రీ స్పేస్లో. ఇన్ ఎనీ మీడియంలో పెట్టినప్పుడు పర్మియబిలిటీ ఇన్ ఎనీ మీడియం, పర్మిటివిటీ ఇన్ ఎనీ మీడియం. ఇది రిఫ్రాక్టివ్ ఇండెక్స్. మ్యూనే రకరకాలుగా వాడతాము, కన్ఫ్యూజ్ అవ్వకుండా గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ నేను ఫార్ములా రాస్తే μ is equal to C/V. 1/√μ0 ε0 by 1/√μ ఎప్సిలాన్. μ/μ0 ఏమొస్తుంది నాకు చూడండి, μ/μ0 ఎప్సిలాన్ బై ε0 అవునా? μ/μ0 అంటే ఏంటి? μr. ఎప్సిలాన్ బై ε0 అంటే εr. ఇవన్నీ మీరు ఎలక్ట్రిక్ ఛార్జెస్ అండ్ ఫీల్డ్స్ లెసన్ విని ఉంటే, మూవింగ్ ఛార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం లెసన్ విని ఉంటే ఇవన్నీ మీకు ఈజీ అయిపోతాయి. సో μ is equal to √εr μr. ఇది ఒక కొత్త ఫార్ములా. ఈ మ్యూ సేమా కాదు. ఇదేంటిది? రిఫ్రాక్టివ్ ఇండెక్స్. ఇదేంటిది? పర్మియబిలిటీ. ఇది పర్మిటివిటీ, రిలేటివ్ పర్మిటివిటీ, రిలేటివ్ పర్మియబిలిటీ. ఇదేంటిది? రిఫ్రాక్టివ్ ఇండెక్స్. ఇది నా రిఫ్రాక్టివ్ ఇండెక్స్. ఇది రిలేటివ్ పర్మిటివిటీ, రిలేటివ్ పర్మియబిలిటీ. క్లియర్? ఓకే. ఇదంతా కూడా మనకి అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ గురించి మనం డిస్కస్ చేసుకుంటున్నాము. నౌ లెట్ us మూవ్ ఆన్ టు సంథింగ్ కాల్డ్ రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్. రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్. సో రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే ఏంటి, ఇది ఒక్కసారి మనం చూద్దాము. రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే చుట్టాల ద్వారా వచ్చే రిఫ్రాక్టివ్ ఇండెక్సా? కాదు. రిలేటివ్ అంటే కంపారిజన్. సో ఇక్కడ దాకా మనం చూసింది అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్. సో కేవలం ఒక మీడియం యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ని ఎయిర్ ఆర్ వాక్యూమ్తో కంపేర్ చేసినప్పుడు. కానీ ఇజ్ ఇట్ పాసిబుల్ దట్ ఎవ్రీ టైమ్ లైట్ ట్రావెల్స్ ఓన్లీ ఫ్రమ్ వాక్యూమ్ టు మీడియం? కాదు కదా. లైట్ కెన్ ట్రావెల్ ఫ్రమ్ ఎనీ మీడియం టు ఎనీ అదర్ మీడియం. లైక్ గ్లాస్ నుంచి వాటర్లోకి వెళ్ళొచ్చు, వాటర్ నుంచి ఇంకో మీడియంలోకి వెళ్ళొచ్చు. సో అలాంటప్పుడు మనము రెండు మీడియంస్ని కంపేర్ చేయాల్సి వస్తుంది. సో దేర్ కమ్స్ ఆర్ రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్. సో రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ని ఎలా రాస్తాము, ఇది కొంచెం స్పెషల్గా ఉంటుంది. చూడండి, ఇది కనుక మీకు అర్థమయ్యిందా, దీనిని కనుక మీరు పట్టుకున్నారా, మీకు ప్రాబ్లమ్స్ చాలా ఈజీగా అయిపోతాయమ్మా. సో రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ని రెండు రకాలుగా అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే లైట్ మీడియం 1లో నుంచి మీడియం 2లోకి ట్రావెల్ అవ్వచ్చు, మీడియం 2లో నుంచి మీడియం 1లోకి కూడా ట్రావెల్ అవ్వచ్చు. సో ఇందులో ఒక పెన్ రాయమ్మా. ఇందులో ఏంటంటే వెన్ రిఫ్రాక్షన్ అక్కర్స్, ఇందులో రెండు ఉంటాయి. ఇన్ మీడియం 2, ఇన్ మీడియం 1. మీడియం 1లో రిఫ్రాక్షన్ జరగచ్చు, మీడియం 2లో కూడా రిఫ్రాక్షన్ జరగచ్చు. ఇందులో ఏం జరుగుతుంది? లైట్ 1లో నుంచి 2లోకి వస్తుంది. ఇందులో ఏం జరుగుతుందమ్మా? లైట్ 2లో నుంచి 1లోకి వెళ్తుంది. సో దీనిని ఎలా చదువుతాము అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ మీడియం 2 with respect to medium 1. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ మీడియం 2 with respect to medium 1. ఇక్కడ ఎలా చదువుతాము? రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ మీడియం 1 with respect to medium 2. WRT అంటే ఏంటి? విత్ రెస్పెక్ట్ టు. ఇది నేను వాడే షార్ట్ కట్. సో దీంట్లో మీడియం 2లో రిఫ్రాక్షన్ జరుగుతోంది కాబట్టి మీడియం 1తో కంపేర్ చేస్తే మీడియం 2లో ఎంత బాగా రిఫ్రాక్షన్ జరుగుతుంది. అలాగే ఇందులో
మీడియం 1లో రిఫ్రాక్షన్ జరుగుతోంది కాబట్టి మీడియం 2తో కంపేర్ చేస్తే మీడియం 1లో ఎంత బాగా రిఫ్రాక్షన్ జరుగుతుంది, మీడియం 1 ఎంత బాగా లైట్ని బెండ్ చేయగలుగుతుంది, ఇది కాన్సెప్ట్ అనమాట. సో దీని రిప్రజెంటేషన్ చాలా ఇంపార్టెంట్. ఎలా రాస్తామో చూడండి. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ మీడియం 2 విత్ రెస్పెక్ట్ టు మీడియం 1. సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఎవరిదైతే కావాలో వాళ్ళని ఇక్కడ రాస్తాము, కంపారిజన్ చేసే వాళ్ళని వెనక్కి కలబెడతాం అనమాట. మనకి ఎవరు ఇంపార్టెంట్? 2 ఇంపార్టెంట్. 2 యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కావాలి, దానికి ఫస్ట్ ప్రియారిటీ ఇస్తాము. ఎవరితో కంపేర్ చేస్తామో దాన్ని వెనక్కి కలబెడతాం. కొంచెం ఇలా గుర్తుపెట్టుకోండి. సో ఈక్వేషన్ రాసేటప్పుడు ఇక్కడ ఉన్నది పైకి వస్తుందమ్మా, ఇక్కడ ఉన్నది న్యూమరేటర్లోకి వస్తుంది. దాట్స్ ఇట్, వెరీ సింపుల్ అమ్మా. సేమ్ ఇక్కడ కూడా రండి. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఎవరిది కావాలి? 1ది కావాలి. ఎవరితో కంపేర్ చేస్తున్నాము? 2తో. సో ఇక్కడ ఉన్నది ఎప్పుడు కూడా మనకి న్యూమరేటర్లో వస్తుంది. ఓకే, కంగారు ఎక్కువ. ఎస్, μ1/μ2. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మొత్తం ఎంటైర్ రే ఆప్టిక్స్లో ఇక్కడి నుంచి మనము వాడే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఏంటి అంటే కనుక రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్నే ఎక్కువగా వాడతాం. సో ఇక మీదటి నుంచి మొత్తం రే ఆప్టిక్స్లో మనము రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అన్నాము అంటే అది రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్సే అవుతుంది, గుర్తుపెట్టుకోండి. సో నేను యూజువల్గా మ్యూ రిలేటివ్ అని రాస్తాను. ఇలా రాశాను అంటే అది రిఫ్రాక్టివ్ ఇండెక్స్. ఒకవేళ రాయకపోయినా గుర్తుపెట్టుకోండి, అది రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్సే. అండ్ ఎయిర్ విషయంలోకి వచ్చేసరికి ఇన్ కేస్ ఆఫ్ ఎయిర్కి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వాల్యూ మనం గుర్తుపెట్టేసుకోవాలి, ఫైనల్గా మైండ్లో ఫిక్స్ చేసేసుకోవాలి. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఎయిర్ ఆర్ వాక్యూమ్, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఎయిర్ ఆర్ వాక్యూమ్ వాల్యూ ఎప్పుడూ కూడా 1. ఇది ఫిక్స్ అమ్మా. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఎయిర్ ఆర్ వాక్యూమ్ ఎప్పుడు కూడా 1. సో రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ రాసేస్తే ఒకవేళ ఎయిర్లో నుంచి కనుక ట్రావెల్ అవుతోంది అంటే దాని ప్లేస్లో 1 తీసుకుంటాము. బట్ ఇదైతే ఫిక్స్. సో ఖచ్చితంగా ఇక మీదటి నుంచి మనము రే ఆప్టిక్స్ మొత్తంలో కూడా మ్యూ రాసాము ఏదైనా ఫార్ములాలో అంటే గుర్తుపెట్టుకోండి అది రిలేటివ్ మాత్రమే. క్లియర్? అయితే ఇప్పుడు దీన్ని ఇంకొంచెం డీప్గా చర్చించుకుందాం, దీని మీద చర్చా గోష్ఠి నడుపుకుందాము. వి నో దాట్ μ21 is equal to μ2/μ1. ఇందులో కూడా మనకి కన్ఫ్యూజన్ ఏం అవసరం లేదమ్మా. నేను ఒక స్టాండర్డ్ చెప్తాను చూడండి. మన ఎంటైర్ రే ఆప్టిక్స్లో మనము ఈజీ పర్పస్ కోసం కొన్ని స్టాండర్డ్ మెథడ్స్ అనుకుంటాం. సో దాంట్లో వన్ ఆఫ్ ది మెథడ్ ఏంటంటే ఎప్పుడు కూడా లైట్ రే ఇన్సిడెంట్ రే మీడియం 1లో ఉంది, రిఫ్రాక్షన్ అనేది మీడియం 2లో జరుగుతుంది అని ఫిక్స్ అయిపోదాం. సో ఖచ్చితంగా ఇది ఒకటే మనం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. రిఫ్రాక్షన్ అనేది మీడియం 2లో ఉంటుంది. ఆబ్జెక్ట్ ఎక్కడైతే ఉందో, ఇన్సిడెంట్ రే ఎక్కడైతే ఉందో దానిని మనము మీడియం 1గా కన్సిడర్ చేస్తాం. రిఫ్రాక్టెడ్ రే ఎక్కడైతే ఉందో, ఇమేజ్ ఎక్కడైతే ఫామ్ అయిందో దానిని మనము మీడియం 2గా కన్సిడర్ చేస్తాం. యాక్చువల్గా ఇమేజ్ కాదు, ఇన్సిడెంట్ రే అండ్ రిఫ్రాక్టెడ్ రే చూసుకోవాలి. ఆబ్జెక్ట్ లేదా ఇన్సిడెంట్ రే ఎక్కడైతే ఉందో అది మీడియం 1, రిఫ్రాక్టెడ్ రే ఎందులో అయితే ఉందో అది మీడియం 2. ఇలా ఫిక్స్ అయితే మనకి ఈ ఒక్క ఫార్ములా చాలు, ఇంకేం అవసరం లే. ఓకే, సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇప్పుడు దీనిని మనం ఎన్ని రకాలుగా మార్చొచ్చు చూడండి. వి నో దాట్ mu is equal to c/v, mu is equal to c/v. అండ్ ఇంకొకటి ఏం వాడతాము అంటే mu is inversely proportional to lambda. ఈ రెండు కండిషన్స్ని ఒకసారి చూద్దాం. సో mu is equal to c/v కాబట్టి mu1 is equal to c/v1 అండ్ mu2 is equal to c/v2 రాయొచ్చు కదా. c మారదు, స్పీడ్ ఆఫ్ లైట్ కాన్స్టెంట్ కదా. ఎస్, ఈ రెండింటిని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. mu21 is equal to mu2/mu1 is equal to c/v1/c/v2. సో రెసిప్రోకల్ వేస్తాం కాబట్టి mu21 is equal to mu2/mu1 is equal to రెసిప్రోకల్ అయితే నేనేం రాశాను, సారీ, ఇక్కడ 2 రాయాలి, ఇక్కడ 1 రాయాలి కదా. ఎస్, దాన్ని పెంట చేసే బదులు మార్చడం బెటర్. ఎస్, లెట్ us select the color. ఎస్, v1. ఇప్పుడు రెసిప్రోకల్ అవుతుంది v1/v2. ఇది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కాబట్టి λ1/λ2. సూపర్ కూల్ ఫార్ములా అనమాట, మంచి ఫార్ములా. ప్రాబ్లమ్స్ ఎక్స్పెక్టెడ్ రీజియన్, ప్రాబ్లమ్స్ ఎక్స్పెక్ట్ చేసే ఫార్ములా, బాగుంటుంది, మంచి ఫార్ములా.
సో μ2/μ1 ఇజ్ ఈక్వల్ టు λ1/λ2. సో దీని మీద ఒక చిన్న ఎగ్జాంపుల్ ప్రాబ్లం చెప్తాను చూడండి, చాలా చిన్న ఎగ్జాంపుల్ ప్రాబ్లం. ఫర్ ఎగ్జాంపుల్ వీఆర్ గివెన్ అ ప్రాబ్లం, ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ గ్లాస్ with respect to water is 8/9. The speed of light in glass is given as 2 into 10 to the power 8 meter per second. ఇంకా నువ్వు ఫైండ్ అవుట్ చేయాల్సింది ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్, ఇంకేం మిగిలింది వాటర్. ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వాటర్. వాటర్లో స్పీడ్ ఆఫ్ లైట్ ఎంత అని అడిగారు. ఫస్ట్ ఎప్పుడు కూడా గివెన్ ఇన్ఫర్మేషన్ రాసుకోండి. ఇలాంటి మోడల్ ప్రాబ్లమ్స్ కానీ మీరు చేయగలిగారా అమ్మ చాలు, అంతకంటే ఏం అవసరం లేదు. గివెన్ ఇన్ఫర్మేషన్ రాసుకోండి. మనకి ఏమి తెలుసు, ఇక్కడ రెండు మీడియంలు ఉన్నాయి, ఒకటి గ్లాస్, రెండోది వాటర్. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ గ్లాస్ విత్ రెస్పెక్ట్ టు వాటర్. సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ గ్లాస్ విత్ రెస్పెక్ట్ టు వాటర్ ఎలా రాస్తాము, μg/μ వాటర్. ఇది ఎంత ఇచ్చారు మనకి 8/9. ఓకే, దెన్ స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ గ్లాస్ ఇవ్వడం జరిగింది, వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ గ్లాస్ ఇచ్చారు 2 into 10 to the power 8 meter per second. వెలాసిటీ ఆఫ్ వాటర్ ఎంత అని అడిగారు, వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ వాటర్. ఆబ్వియస్గా మనం ఏం సెలెక్ట్ చేసుకుంటాం, ఈ కాంబినేషన్ సెలెక్ట్ చేసుకుంటే అయిపోయిందా లేదా. సో μg/μw ఇజ్ ఈక్వల్ టు, నేనేం రాయాలి, VW/VG. అవునా, రెసిప్రోకల్ రాసుకోవాలి. దాట్స్ ఇట్, అయిపోయిందమ్మా. ఈ ప్లేస్లో 8/9. VW నువ్వు ఫైండ్ అవుట్ చేయాలి. ఇదెంత, 2 into 10 power 8. సో VW is equal to 8 2s are 16. సో 16/9 into 10 power 8 meter per second. ఇది మీరు క్యాలిక్యులేట్ చేస్తారు, ఈజీయే కదా. ఈ మాత్రం మోడల్స్ చేయడం వస్తే మీకు చాలా ఈజీగా ప్రాబ్లమ్స్ అయిపోతాయి. కొన్ని PYQ ప్రాబ్లమ్స్ కూడా చూద్దాం. ఓకే, ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ లైట్ వేవ్ ఇన్ అ మెటీరియల్ ఈజ్, ఫస్ట్ ఎప్పుడు ఏం చెప్పాను, గివెన్ ఇన్ఫర్మేషన్ రాసుకోండి. ఏమి ఇచ్చారు, ఫ్రీక్వెన్సీ ఈజ్ 2 into 10 power 14 హర్ట్జ్. హర్ట్జ్ అనేది SI యూనిట్, బాగానే ఉంది. వేవ్ లెంత్ ఇచ్చారు చూడండి, లాంబ్డా ఇజ్ ఈక్వల్ టు 5000 యాంగ్స్ట్రామ్ యూనిట్స్. ఇక్కడ మనం ఒక్కసారి ఆలోచించాలి, యాంగ్స్ట్రామ్ యూనిట్ అనేది SI యూనిట్ కాదు. సో యాంగ్స్ట్రామ్ యూనిట్స్ని మీటర్స్లోకి కన్వర్ట్ చేయడం వచ్చారాదా. 1 యాంగ్స్ట్రామ్ యూనిట్ ఇజ్ ఈక్వల్ టు 10 power -10 మీటర్స్. ఎవరికైనా తెలియకపోతే ఇప్పుడైనా నోట్ చేసుకోండి అమ్మా. 1 యాంగ్స్ట్రామ్ యూనిట్ ఈజ్ 10 power -10 మీటర్స్. సబ్స్టిట్యూట్ చేయండి. లాంబ్డా ఇజ్ ఈక్వల్ టు 5000ని 5 into 10 power 3గా రాయండి. యాంగ్స్ట్రామ్ యూనిట్ ప్లేస్లో 10 power -10 మీటర్స్. సో 3 + 3 -10 ఎంత అయింది, 5 into 10 power -7 మీటర్స్. ఇప్పుడు నేను ఏం ఫైండ్ అవుట్ చేయాలి, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎంత అని అడిగారు. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కావాలి అంటే మనకి తెలిసిన ఫార్ములా C/V. అదేంటి మేడం μ2/μ1 రాయలేదు అంటే, ఇక్కడ రెండు మీడియంలు ఇవ్వలేదు మనకి. రిలేటివ్గా కాదా ఎలా తెలుస్తుంది, రెండు మీడియంలు ఇవ్వలేదు, ఒక మీడియంకే అడుగుతున్నారు. ఒక మీడియం అంటే అది అబ్సల్యూట్ అవుతుంది. మరి V ఎలా వస్తుంది, నాకు C తెలుసు, నాకు 3 into 10 power 8. V ఎలా వస్తుంది, we know that V is equal to F lambda. తెలుసా తెలీదా, జస్ట్ సబ్స్టిట్యూట్ చేసేయడమే. μ is equal to C/V ప్లేస్లో F lambda. F lambda నాకు తెలుసు, జస్ట్ సబ్స్టిట్యూషన్. 3 ప్లేస్లో 3 into 10 power 8 బై ఫ్రీక్వెన్సీ ఎంత, 2 into 10 power 14 into 5 into 10 power -7. 5 2s are 10. 5 2s are 10 అంటే ఇది 10 power 15 అయింది. 15 + 15 -7 ఎంత, +15 -7 10 power 8. 10 power 8 10 power 8 క్యాన్సిల్ అయిపోతే నీకు ఆన్సర్ ఎంత వస్తుందమ్మా, 3. మ్యూ వాల్యూ 3. ఎస్, దిస్ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్, వేవ్ లెంత్ ఆఫ్ లైట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఇచ్చారు, వేవ్ లెంత్ కావాలి. దాట్స్ ఇట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ ఇన్ఫర్మేషన్ రాయండి. గివెన్ ఫ్రీక్వెన్సీ ఇచ్చారు కదా, అది అర్థమవుతుంది, 100 హర్ట్జ్ SI యూనిట్స్లో ఉంది. ఓకే, ఫ్రీక్వెన్సీ ఇచ్చారు, వేవ్ లెంత్ కావాలి అని అడుగుతున్నారు. సో నాకు తెలిసిన ఫార్ములా V is equal to F lambda. V ఇవ్వలేదు కాబట్టి మనం ఏం కన్సిడర్ చేయాలి, V ప్లేస్లో C is equal to F lambda వేయాలి. అంతే, ఏమి ఇవ్వనప్పుడు C తీసుకోవడమే. సో లాంబ్డా కావాలి కదా, లాంబ్డా is equal to C/F. సో లాంబ్డా is equal to C వాల్యూ ఎంత, 3 into 10 power 8 బై F ఎంతమ్మా, 100.
100 అంటే 10^2, పైకి వెళ్తే -2 అవుతుంది. సో 3 × 10^8 × 10^-2, 8 - 2 ఎంత? 6. ఇది మన మీటర్స్లోనే వస్తుంది, బికాజ్ ఇవన్నీ SI యూనిట్స్లో ఉన్నాయి. 3 × 10^6 మీటర్స్. నెక్స్ట్, green light of wavelength 5460 angstrom unit is incident on a air glass interface. Okay, if the refractive index of glass is given, wavelength of light in glass ఎంత అని అడుగుతున్నారు. ఓహో, ఇక్కడ మనకి రెండు వేవ్ లెంత్లు, రెండు రిఫ్రాక్టివ్ ఇండెక్స్లు కనిపిస్తున్నాయా లేదా? ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ ఇన్ఫర్మేషన్ రాయండి. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ గ్లాస్ మాత్రమే ఇచ్చారు, అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఎయిర్ నాకు తెలియాలి 1, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ గ్లాస్ ఎంతమ్మా? 1.5. నెక్స్ట్, వేవ్ లెంత్ ఆఫ్ లైట్ అంటే ఏంటి? ఎయిర్లో అన్నమాట. ఫస్ట్ ఎయిర్లోనే కదా, ఎయిర్లో నుంచి గ్లాస్లోకి వస్తుంది. సో ఎయిర్లో ఉన్నప్పుడు వేవ్ లెంత్గా కన్సిడర్ చేయాలి. ఎయిర్లో ఉన్నప్పుడు 5460 యాంగ్స్ట్రామ్ యూనిట్స్. యాంగ్స్ట్రామ్ యూనిట్ SI యూనిట్ కాదు, కానీ ఇక్కడ ఆప్షన్స్ అన్నీ కూడా యాంగ్స్ట్రామ్ యూనిట్స్లో ఉన్నాయి కాబట్టి కంగారు పడక్కర్లేదు. లాంబ్డా జీ ఎంత అని అడుగుతున్నాడు. వి నో దాట్ లాంబ్డా ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కదా, రిఫ్రాక్టివ్ ఇండెక్స్కి లాంబ్డా ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. మ్యూ ఇస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు లాంబ్డా. సో ఒకవేళ మ్యూ ఏ బై మ్యూ జీ రాస్తే లాంబ్డా జీ బై లాంబ్డా ఏ రెసిప్రోకల్ రాయాలి. దాట్స్ ఇట్. ఓకే, సో మ్యూ ఏ ఎంత? 1/1.5 ఇస్ ఈక్వల్ టు లాంబ్డా జీ మనకి తెలియదు, బై లాంబ్డా ఏ ఎంతమ్మా? 5460 యాంగ్స్ట్రామ్ యూనిట్స్. సాల్వ్ చేయడమే ఇంకా. లాంబ్డా జీ ఇస్ ఈక్వల్ టు 5460/1.5. ఇలాంటి పాయింట్లు డెసిమల్ పాయింట్స్ ఉన్నప్పుడు బైపీసీ వాళ్ళు చాలా కంగారు పడతారు. ఏం పర్లేదు, డెసిమల్ పోయేలాగా ఇంటూ 10/10 చెయ్యడమే. సో ఇదేమైంది? 54600/15. డైరెక్ట్గా 15తో మీరు డివైడ్ చేసేయచ్చు. 15 15 3 45, 15 4 60, 15 4 60. ఎక్కువైపోయింది కాబట్టి 3తో స్టార్ట్ అవుతుంది. అసలు మీరు ఇంకా చెయ్యక్కర్లేదు, ఇది 3 కాదు, ఇది ఒక్కటే ఉంది. 3తో ఆప్షన్ ఏ కరెక్ట్ అయిపోతుంది. మీరు నెక్స్ట్ చేయొచ్చు 15 3 45. సో 54 - 45 చేస్తే కనుక ఇక్కడ 9 వస్తుంది. సో 96 అంటే 15 6 90. సో 6 వస్తుంది నెక్స్ట్. సో ఆబ్వియస్గా 3640 అనేది మీకు ఆన్సర్ డైరెక్ట్గా వచ్చేస్తుంది. మీరు డివిజన్ చేసుకున్నా కూడా ఆన్సర్ వచ్చేస్తుంది. యామ్ ఐ క్లియర్? నెక్స్ట్, టైమ్ టేకెన్ బై సన్లైట్ టు పాస్ త్రూ అ విండో ఆఫ్ థిక్నెస్. నార్మల్గా ఇలాంటివి చూడగానే అసలు ఇదేంటి ఇప్పటిదాకా చెప్పుకున్న దానిలాగా లేనే లేదు అసలు అనిపిస్తుంది కదా. కానీ చూడండి, ఫిజిక్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి కనెక్షన్ ఉంటుంది అనేది. ఇది సింపుల్గా టైం టేకెన్ అడిగారమ్మా. టైం టేకెన్ అడిగారు, ఒక విండో థిక్నెస్ ఇచ్చారు, అండ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ గివెన్. ఓకే, సో గివెన్ ఇన్ఫర్మేషన్ ఫస్ట్ రాద్దాం. గివెన్ మీకేం అర్థమైంది? రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎంత? 3/2 ఇచ్చారు మనకి. విండో థిక్నెస్ ఈజ్ నథింగ్ బట్ ద డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద లైట్. అవునా కాదా? లైట్ విండో ఎంత థిక్నెస్ ఉంటే అంత థిక్నెస్లో నుంచి ట్రావెల్ అవ్వడానికి ఎంత టైం పట్టింది అన్నాడు. అంటే డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద విండో ఈజ్ నథింగ్ బట్, డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద విండో ఈజ్ నథింగ్ బట్ 4 mm. SI యూనిట్స్ కాదు, సో ఖచ్చితంగా 10⁻³ చేయాలి. మీటర్స్లోకి మారిపోయింది. టైం టేకెన్ కావాలి. నీకు డిస్టెన్స్ ట్రావెల్డ్ కనిపిస్తుంది, టైం టేకెన్ కావాలి అంటే ఆబ్వియస్గా కైనమెటిక్స్ లెసన్ నుంచి నాకు తెలుసు, మీ నో దట్ టైం టేకెన్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ ట్రావెల్డ్ బై వెలాసిటీ. మరి వెలాసిటీ ఎక్కడి నుంచి వస్తుంది? మ్యూ నుంచి వస్తుంది అన్నమాట. సో వెలాసిటీ ఎక్కడి నుంచి రప్పిస్తాము? మ్యూ దగ్గర నుంచి వెలాసిటీ రప్పిస్తాం. మ్యూ ఇజ్ ఈక్వల్ టు C/V, V ఇజ్ ఈక్వల్ టు C/μ. సో ఈ V ప్లేస్లో D/C/μ రాస్తాము. సో రీఅరేంజ్మెంట్ చేస్తే T ఇజ్ ఈక్వల్ టు D × μ/C అన్నమాట. ఇది కొంచెం ఇలాంటివన్నీ ఎలా తెలుస్తాయి అంటే నంబర్ ఆఫ్ బిట్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే, ఓహో ఇలాంటి క్వశ్చన్ ఇదివరకు అడిగారు కదా, అప్పుడు నేను వెలాసిటీ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ నుంచి తీసుకొచ్చాను, సో ఈ ప్రాబ్లంలో కూడా వెలాసిటీని అలా తీసుకురావచ్చు అనే ఐడియా మీకు డెవలప్ అవుతుంది. సో ప్రతిసారి ప్రాబ్లం చేసేటప్పుడు ఆలోచిస్తూ చేయండి. టైం తీసుకున్నా పర్లేదు, ఇనీషియల్గా టైం తీసుకున్నా పర్లేదు, ఆలోచిస్తూ బాగా ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. కొన్ని వందల బిట్లు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేస్తేనే ఇలాంటి ఎక్స్పీరియన్స్ వస్తుంది. సో డి ఎంత? 4 × 10⁻³ మ్యూ వాల్యూ ఎంత? 3
3/2 3/2 ఇంటూ సి వాల్యూ ఎంత 3 × 10⁸. సో 3 3 క్యాన్సిల్, 2 2 క్యాన్సిల్, 10⁸ పైకి వెళ్తే మైనస్ అవుతుంది. సో 2 × 10⁻−11 సెకండ్స్. గాట్ ఇట్? క్లియర్? సో ప్రాబ్లమ్స్ చేయడం వచ్చింది కదా, ఇలాంటివి బేసిక్స్ వస్తాయి. ఇప్పటిదాకా మనం నేర్చుకున్నది ఏంటి? బేసిక్స్ ఆఫ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్. ఇప్పుడు మనము గ్లాస్ ల్యాబ్లోకి ఎంటర్ అవుతున్నాము. ఎస్, గ్లాస్ ల్యాబ్లోకి ఎంటర్ అయిపోతున్నాము. సో రిఫ్రాక్షన్ అట్ గ్లాస్ స్లాబ్. గ్లాస్ స్లాబ్లో రిఫ్రాక్షన్ ఎలా జరుగుతుంది అనేది మనము ఇప్పుడు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఓకే, గ్లాస్ స్లాబ్ అంటే ఎలా ఉంటుంది? నార్మల్గా మీరు ఆల్రెడీ డ్రాపర్స్ అయినా ఇంటర్ సెకండ్ ఇయర్ వాళ్ళు అయినా కూడా మీరు ప్రాక్టికల్స్ చేసేటప్పుడు ఖచ్చితంగా గ్లాస్ స్లాబ్ అనేది చూసే ఉంటారు. పాదయాత్ర అని ఎందుకంటారు? పాదాల మీద నడిచే యాత్ర కాబట్టి. అలాగే గ్లాస్ స్లాబ్ ఎందుకు అంటారు అంటే ఒక స్లాబ్ని గ్లాస్తో చేస్తారు కాబట్టి. ఎస్, సో ఒక నార్మల్ స్లాబ్ అమ్మ ఈ సైజులో ఉంటుంది, ఇంత పొడవు ఉంటుంది, ఇంత థిక్నెస్లో ఉంటుంది, కంప్లీట్గా గ్లాస్తో తయారు చేస్తారు దానిలో రిఫ్రాక్షన్. అయితే నేను ఇప్పుడు ఆ 3 డైమెన్షనల్ డయాగ్రామ్ని నేను డ్రా చెయ్యలేను కాబట్టి నేను మీకు నార్మల్ డయాగ్రామ్ని చూపించగలుగుతాను. సో నార్మల్ డయాగ్రామ్ డ్రా చేద్దాం. ఇది నా గ్లాస్ స్లాబ్. గ్లాస్ స్లాబ్లో ఏమేమి మెటీరియల్స్ ఉంటాయి? లైట్ ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రావెల్ అవుతుంది? ఎయిర్లో నుంచి స్లాబ్లోకి, గ్లాస్లోకి, మళ్ళీ గ్లాస్లో నుంచి ఎయిర్లోకి బయటకు వస్తుందా రాదా? ఎస్, బయటకు వస్తుంది. ఇప్పుడు లైట్ రే ఎలా ట్రావెల్ అవుతుంది? ఎయిర్లో నుంచి ఒక ఇన్సిడెంట్ రే వచ్చింది, ఇది ఇన్సిడెంట్ రే. ఇక్కడ ఒక నార్మల్ గీస్తే దీనిని మనము యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంటాము. ఆబ్వియస్గా ఇక్కడ లైట్ ఎలా వెళ్తోందమ్మా? రేరర్ మీడియంలో నుంచి డెన్సర్ మీడియంలోకి వెళ్తోంది. ఇట్ బెండ్స్ టువర్డ్స్ ద నార్మల్. సో ఇలా వెళ్ళాల్సింది, ఇలా బెండ్ అయ్యి ట్రావెల్ అవుతుంది. దీనిని ఏమంటాము? యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్. ఇన్సిడెంట్ రే, రిఫ్రాక్టెడ్ రే. మళ్ళీ ఇక్కడ ఒక నార్మల్ గీస్తే ఇప్పుడు ఎలా ట్రావెల్ అవుతుందమ్మా? డెన్సర్ మీడియం టు రేరర్ మీడియం. డెన్సర్ మీడియం టు రేరర్ మీడియం వెళ్ళేటప్పుడు లైట్ రే బెండ్స్ అవే ఫ్రమ్ ద నార్మల్. సో ఇలా బెండ్ అయింది. దీనిని మనము యాంగిల్ ఆఫ్ ఎమర్జెన్స్ అంటాం. అండ్ నెక్స్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అకార్డింగ్ టు మ్యాథమెటిక్స్ ప్రకారం ఈ యాంగిల్ అండ్ ఈ యాంగిల్, ఈ రెండు యాంగిల్స్ కూడా ఆల్టర్నేట్ యాంగిల్స్ అంటారు. సో ఇది కనుక యాంగిల్ ఆర్ అయితే ఇది కూడా ఆర్ఏ అవుతుంది. గాట్ ఇట్? దట్స్ ఇట్. సో ఇది ఆర్ అయితే ఇది కూడా ఆర్ అవుతుందమ్మా. ఇన్సిడెంట్ రే, రిఫ్రాక్టెడ్ రే, ఎమర్జెంట్ రే. ఇన్సిడెంట్ రే, రిఫ్రాక్టెడ్ రే, ఎమర్జెంట్ రే. ఈ మాత్రం నాలెడ్జ్ ఉంటే చాలమ్మా, గ్లాస్ ల్యాబ్లో ప్రాబ్లమ్స్ చాలా ఈజీగా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు మనము. అయితే గ్లాస్ ల్యాబ్లో ఎక్కువగా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ దేని మీద వస్తాయి మనకి అంటే కనుక అయితే మధ్యలో టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ కూడా చెప్పాలి మీకు. గ్లాస్ ల్యాబ్ అయిపోయాక టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ గురించి కూడా చెప్పుకుందాం. సో గ్లాస్ స్లాబ్లో మనకి లైట్ రే వెళ్ళేటప్పుడు ఎక్కువ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అపారెంట్ డెప్త్, అపారెంట్ షిఫ్ట్ లాంటివి ఎక్కువగా వస్తాయి క్వశ్చన్స్. సో అపారెంట్ డెప్త్ అంటే ఏంటి? అపారెంట్ డెప్త్కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే కనుక మనం నార్మల్గా ఏదైనా స్విమ్మింగ్ పూల్ కానీ వాటర్ ఉన్న చోట చూస్తే కనుక ఇలా చూస్తే అరే స్విమ్మింగ్ పూల్ అసలు పెద్ద లోతే లేదా, మొత్తం చాలా డెప్త్ చాలా తక్కువగా ఉంది అని అనిపిస్తుంది. కానీ నిజంగా దానిలో కాలు పెట్టడానికి ట్రై చేస్తే మనకి కనిపించే బోటం వేరే ఉంటుంది, యాక్చువల్గా బోటం వేరే ఉంటుంది. అవునా కాదా? మనము అరే ఇక్కడ దాకానే ఉంది అని హ్యాండ్ పెడతాం, కానీ ఇంకా లోపలికి వెళ్ళిపోతుంది మన చెయ్యి కానీ కాలు కానీ పెట్టినప్పుడు. సో దానినే అపారెంట్ షిఫ్ట్ లేదా అపారెంట్ డెప్త్ అంటారు. ఇది మనకి గ్లాస్ స్లాబ్లో కూడా జరుగుతుంది. ఫస్ట్ నార్మల్ సిచ్యువేషన్లో చూద్దాం. సో అపారెంట్ డెప్త్ అనేది మనకి రెండు సిచ్యువేషన్స్లో చూడొచ్చు. ఒకటి అబ్జర్వర్ రేరర్ మీడియం అంటే ఎయిర్లో ఉండి, అంటే నేను ఇలా ఉండి స్విమ్మింగ్ పూల్ లోపల ఉన్న ఒక చిన్న కాయిన్ని చూస్తున్నాను లేదా ఫిష్ని చూస్తున్నాను. సో ఇక్కడ అబ్జర్వర్ ఎక్కడున్నాడు? ఎయిర్లో ఉన్నాడు. నా ఐస్ ఎక్కడున్నాయి? ఎయిర్లో ఉన్నాయి. ఆబ్జెక్ట్ ఎక్కడుంది? నీళ్ళల్లో ఉందన్నమాట. సో ఆబ్జెక్ట్ ఇన్ డెన్సర్ మీడియం, అబ్జర్వర్ ఇన్ రేరర్ మీడియం. ఇది కేస్ 1 అవుతుంది. సో దీంట్లో రకరకాల కేసెస్ చూడొచ్చు. ఒక కేసు ఏంటంటే అబ్జర్వర్ ఇన్ రేరర్ మీడియం,
యూజువల్గా ఆ రేరర్ మీడియం ఏమవుతుందమ్మా, యూజువల్గా ఎయిర్ ఉంటుంది. వేరే ఏదైనా ఇస్తే μ1 μ2 మనం రాసుకుంటాం. అబ్జర్వర్ ఇన్ రేరర్ మీడియం అండ్ ఆబ్జెక్ట్ ఇన్ డెన్సర్ మీడియం. ఆబ్జెక్ట్ ఇన్ డెన్సర్ మీడియం, దీనిని మనం ఎలా అర్థం చేసుకోవాలి? అబ్జర్వర్ ఇన్ రేరర్ మీడియం, ఆబ్జెక్ట్ ఇన్ డెన్సర్ మీడియం. సో మనం ఒక చిన్న డయాగ్రామ్ను అర్థం చేసుకుందాము. ఇది నా వాటర్. ఓకే, సో ఇందులో మొత్తం వాటర్ ఉంది. సో ఈ వాటర్ యొక్క ఇటువైపు కాకపోతే అటువైపు రాద్దాము, కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. ఈ వాటర్ యొక్క ఒరిజినల్ డెప్త్ ఎంత? ఎక్స్ రియల్. ఇదేంటిది? వాటర్ సర్ఫేస్, ఇది బాటమ్. ఇది సర్ఫేస్, ఇది బాటమ్. సో సర్ఫేస్ బాటము, పైన అంతా ఎయిర్ ఉంది, ఇక్కడంతా ఎయిర్ ఉంది, ఇక్కడంతా వాటర్ ఉంది. ఓకే, సో ఇప్పుడు ఇదేమవుతుంది? ఒరిజినల్ డెప్త్ ఎక్స్ రియల్ అవుతుంది. నాకు ఇక్కడెక్కడో ఒక ఆబ్జెక్ట్ ఉంది అనుకుందాం. ఒక ఫిష్ని నేను బయట నుంచి చూస్తున్నాను. ఇక్కడ అబ్జర్వర్ ఉన్నాడు, వీడి ఐ ఉంది. అబ్జర్వర్ ఐ ఇక్కడ ఉంది, ఎయిర్లో ఉంది. ఈ ఐ కదా, ఏం రాసిన స్పెల్లింగ్లు కూడా ఈ మేడంకి రావా? ఓకే, సో ఐ అనేది ఎయిర్లో ఉంది. ఆబ్జెక్ట్ అనేది, నేను దేన్ని చూస్తున్నాను? ఆబ్జెక్ట్ని, ఫిష్ని చూస్తున్నాను అనుకోండి. సో ఇప్పుడు మన ఐ ఒక ఆబ్జెక్ట్ని చూడాలి అంటే ఏం జరగాలి? ఆబ్జెక్ట్ నుంచి లైట్ రే వచ్చి రిఫ్రాక్ట్ అయ్యి మన కంట్లో పడాలి, అప్పుడే మనం చూడగలుగుతాము. సో ఆబ్జెక్ట్ నుంచి ఒక లైట్ రే నేను ఎలా కన్సిడర్ చేస్తానంటే అలాంగ్ నార్మల్ కన్సిడర్ చేస్తాను. అలాంగ్ నార్మల్ ఉన్నప్పుడు నో రిఫ్రాక్షన్ అని చెప్పుకున్నాము. ఒకటి అయిపోయింది. రెండో లైట్ రే ఇలా ట్రావెల్ అయ్యింది అనుకుంటాను. ఇది ఇక్కడ నార్మల్ గీస్తే యాక్చువల్గా ఇలా వెళ్ళాలి, కానీ డెన్సర్ టు రేరర్ మీడియం వెళ్తోంది కాబట్టి ఇట్ బెండ్స్ అవే ఫ్రమ్ ద నార్మల్. డెన్సర్ టు రేరర్ మీడియం వెళ్తోంది. రెండో ఇన్సిడెంట్ రే, ఆబ్జెక్ట్ నుంచి రెండు లైట్ రేస్ వెళ్ళాలి. బికాస్ మనం ఇమేజ్ చూడాలి అంటే రెండు రిఫ్రాక్టెడ్ రేస్ ఇంటర్సెక్ట్ అవ్వాలి. ఇది ఒక ఇన్సిడెంట్ రే, ఇది రిఫ్రాక్టెడ్ రే. ఇన్సిడెంట్ రే, రిఫ్రాక్టెడ్ రే, ఇన్సిడెంట్ రే, రిఫ్రాక్టెడ్ రే. ఈ రెండు రిఫ్రాక్టెడ్ రేస్ ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతాయి? ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతాయి అంటే దీనిని బ్యాక్ ఎక్స్టెండ్ చేసినప్పుడు ఇక్కడ ఇంటర్సెక్ట్ అవుతున్నాయి. అంటే నాకు ఇమేజ్ ఎక్కడ కనిపిస్తుంది? నాకు ఇమేజ్ ఎక్కడ కనిపిస్తుందమ్మా? యాక్చువల్గా నా ఐ ఆబ్జెక్ట్ని ఇక్కడ చూస్తుందా? కాదు, ఇది యాక్చువల్గా ఒరిజినల్ పొజిషన్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. కానీ నేను ఆబ్జెక్ట్ని ఎక్కడ చూస్తాను అంటే ఇక్కడ చూస్తాను. నాకు ఇక్కడ కనిపించదు, ఇక్కడ ఉన్నట్లుగా కనిపిస్తుంది. రేజ్ అయిందా లేదా పైకి? సో ఇప్పుడు దీనిని ఏమంటారు అంటే ఎక్స్ అపారెంట్ అంటారు. దీనిని ఏమంటారమ్మా? ఎక్స్ అపారెంట్ అంటారు. ఓ డాష్ని ఏమంటారు? ఎక్స్ షిఫ్ట్. ఎంత పైకి షిఫ్ట్ అయ్యింది? రెండు రకాల క్వశ్చన్స్ వస్తాయి. ఎంత షిఫ్ట్ అయ్యింది, ఎంత అపారెంట్, రెండు మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఎంత షిఫ్ట్ అయ్యింది, ఎక్స్ అపారెంట్ అనేది మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో ఎక్స్ అపారెంట్ కావాలి అనుకుంటే ఎక్స్ అపారెంట్ ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ రియల్ బై మ్యూ. మ్యూ ఏంటి? రిలేటివ్. గుర్తుపెట్టుకోండి, మ్యూ ఏంటమ్మా? రిలేటివ్. అయితే ఇందులో రెండోది ఎయిర్ తీసుకున్నాం కాబట్టి మ్యూ ఒకటి రాసినా కూడా సరిపోతుంది. రిఫ్రాక్షన్ ఎయిర్లో కదా జరుగుతుంది, ఎయిర్ 1, సో మ్యూ రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఎక్స్ షిఫ్ట్ కావాలి. ఎక్స్ షిఫ్ట్ కావాలి, ఎక్స్ షిఫ్ట్ కావాలి అనుకుంటే కనుక ఫార్ములా 1 - 1/μ ఇంటూ ఎక్స్ రియల్. ఇది ఎలా వచ్చింది మ్యామ్? వెరీ సింపుల్. ఎక్స్ రియల్లో నుంచి ఎక్స్ అపారెంట్ రిమూవ్ చేసేస్తేనే కదా ఎక్స్ షిఫ్ట్ వచ్చేది. సో ఎక్స్ షిఫ్ట్ కావాలి అంటే ఎక్స్ రియల్ మైనస్ ఎక్స్ అపారెంట్. ఎక్స్ అపారెంట్ అంటే ఎక్స్ రియల్ బై మ్యూ. సో ఎక్స్ రియల్ కామన్ తీసాను అనమాట. హ్యావ్ యూ అండర్స్టూడ్? ఓకే, సో ఇది ఒక మంచి ఇన్ఫర్మేషన్, చాలా మంచి ఫార్ములా ప్రాబ్లమ్స్ అడిగే రీజియన్ అమ్మా. ఇన్ కేస్ ఆఫ్ ఇంకొక అప్లికేషన్ దీంట్లోనే ఏంటంటే ఇన్ కేస్ ఆఫ్ మల్టిపుల్ స్లాబ్స్, రకరకాల స్లాబ్స్ ఉన్నాయి మన దగ్గర, రకరకాల థిక్నెస్తో అనమాట. సో 1 దీని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ μ1, μ2, μ3, దీని థిక్నెస్ T1, దీని థిక్నెస్ T2, దీని థిక్నెస్ T3 అనుకోండి. ఇక్కడెక్కడో నేను ఒక కాయిన్ని పెట్టాను. ఈ కాయిన్ పైకి అపియర్ అవుతుంది కదా, ఒక స్లాబ్ లాగా ఉంటేనే మనకి రైజ్ అయినట్లుగా అనిపిస్తుంది. మూడిట్లోంచి చూసినప్పుడు ఇంకా పైకి రైజ్ అవుతుంది. సో ఈ విషయంలో మనము ఎక్స్ అపారెంట్ ఎలా రాస్తాము అంటే సింపుల్. x1 అంటే T1, ఈ కేసులో T1
x1 తీసుకోలేదు, మనం ఈ కేసులో t1 తీసుకున్నాం కదా, t1 రాద్దాం. t1 by mu1 plus t2 by mu2 plus t3 by mu3. ఇలా ఎన్ని ఉంటే అన్ని రాసుకుంటూ వెళ్ళిపోవచ్చు. చాలా సింపుల్ నాన్న, చాలా చాలా సింపుల్. నెక్స్ట్ ఒకవేళ ఎక్స్ షిఫ్ట్ అడిగారు అనుకోండి, ఎక్స్ షిఫ్ట్ అడిగితే 1 minus 1 by mu1 into t1 plus 1 minus 1 by mu2 into t2 plus 1 minus 1 by mu3 into t3. ఇలా రాయడమే. క్లియర్? ఇది ఏం అబ్జర్వ్ చేసాము? అబ్జర్వర్ రేరర్ మీడియంలో ఉన్నాడు, ఆబ్జెక్ట్ డెన్సర్ మీడియంలో ఉంది. ఇప్పుడు దీని రివర్స్ చూద్దాం. దీని రివర్స్ ఏంటంటే ఆబ్జెక్ట్ ఇన్ రేరర్ మీడియం, ఆబ్జెక్ట్ ఇన్ రేరర్ మీడియం అండ్ అబ్జర్వర్ ఇన్ డెన్సర్ మీడియం. అబ్జర్వర్ ఇన్ డెన్సర్ మీడియం రివర్స్ అనమాట. సో అబ్జర్వర్ డెన్సర్ మీడియం అంటే మనిషి వాటర్ లోపల స్విమ్ చేస్తూ ఇలా పైన ఒక బిల్డింగ్నో దేన్నో చూసారు అనుకుందాం. సో డయాగ్రామ్ గీసేద్దాం మళ్ళీ. ఇది మన వాటర్, ఇదేంటిది? ఇందాక ఎక్స్ తీసుకున్నాం కదా, ఇంకొంచెం చేంజ్ కోసం దీనిని వై రియల్ అని రాస్తాను. టీ ఏదైనా రాయొచ్చు, థిక్నెస్ ఒరిజినల్ థిక్నెస్ అనమాట. ఇప్పుడు మనిషి ఐ ఇందులో ఉన్నాడు, వీడు వాటర్ లోపల ఉన్నాడు. ఏం చూస్తున్నాడు? వాటర్ పైన ఉండే ఒక బిల్డింగ్నో ఒక చెట్టునో అబ్జర్వ్ చేస్తున్నాడు అనుకుందాం. ఓకే, సో ఇప్పుడు ఆబ్జెక్ట్ ఎక్కడుందమ్మా? ఆబ్జెక్ట్ రేరర్ మీడియంలో ఉంది. ఎయిర్ అనేది రేరర్ మీడియం, అబ్జర్వర్ డెన్సర్ మీడియంలో ఉన్నాడు. ఇక్కడి నుంచి మనకి లైట్ రేస్ ట్రావెల్ అయ్యి ఇక్కడికి రావాలి. సో ఇక్కడి నుంచి లైట్ రేస్ రావాలి అంటే ఒక లైట్ రే, ఇంకొక లైట్ రే. ఇవి ఎలా బెండ్ అవుతాయి? ఇవి ఎలా బెండ్ అవుతాయమ్మా? ఖచ్చితంగా రేరర్ టు డెన్సర్, బెండ్స్ టువర్డ్స్ ద నార్మల్. సో ఇలా బెండ్ అయింది, ఇలా బెండ్ అయింది. ఈ రెండు ఎక్కడ మనకి మీట్ అవుతాయి అంటే ఇక్కడ. అంటే వీడికి ఇక్కడున్న ట్రీ ఇక్కడ ఉన్నట్లుగా కనిపిస్తుంది. ఇది ఒరిజినల్ పొజిషన్ ఆఫ్ ది ఆబ్జెక్ట్, కానీ వీడికి ఇక్కడ ఉన్నట్లుగా కనిపిస్తుంది. సో మనకి ఓ డాష్ అనేది షిఫ్ట్ని చెప్తుందమ్మా. వై కదా, వై షిఫ్ట్ ఎంత షిఫ్ట్ అయ్యింది పైకి, ఇది మనకి చెప్తుంది. వై షిఫ్ట్. క్లియర్? బోరింగ్గా ఉందా? బోరింగ్ కొట్టకుండా పైపులు ట్యాప్లు వచ్చేసాయి. సో బోరింగ్ కొట్టడం మానేసేయండి, క్లాస్ వినండి. ఓకే, సో ఎస్. సో ఇందులో వై అపారెంట్కి ఫార్ములా సింపుల్గా మ్యూ ఇంటూ వై రియల్ అండ్ వై షిఫ్ట్ ఈజ్ ఈక్వల్ టు మ్యూ మైనస్ 1 ఇంటూ వై రియల్. ఇది చాలా సింపుల్ క్వశ్చన్. ఓకే, బట్ దీనిలో నుంచి మనకి ఎక్కువ క్వశ్చన్స్ రావు, ఇందులో నుంచి మాత్రం చాలా బీభత్సమైన క్వశ్చన్స్ వస్తాయి. చాలా జాగ్రత్తగా అయితే మీరు ప్రాక్టీస్ చేయాలి. ఇది ఒక రకమైన అబ్జర్వేషన్ అయితే, ఇంకొక రకమైన అబ్జర్వేషన్ ఉంటుంది గ్లాస్ ల్యాబ్లో. గ్లాస్ ల్యాబ్లో దాన్ని ఏమంటారంటే నార్మల్ షిఫ్ట్ అంటారు. నార్మల్ షిఫ్ట్ ఇన్ గ్లాస్ ల్యాబ్. సో గ్లాస్ ల్యాబ్లో నార్మల్ షిఫ్ట్ ఏంటి అంటే ఏంటంటే, మనకి గ్లాస్ ల్యాబ్ ఈసారి ఇలా పర్పెండిక్యులర్గా ఉంది అనుకుందాము. దీని థిక్నెస్ టీ. దీనికి ఒక లైన్ ఇలా పర్పెండిక్యులర్గా ఇమాజిన్ చేసుకుంటే మనకి ఇక్కడెక్కడో ఆబ్జెక్ట్ ఉంది. లైన్ ఇంకొంచెం గీద్దాము, మరీ దూరంగా అయిపోయే లైన్ ఇలా ఉంది. ఓకే, ఆబ్జెక్ట్ అనేది ఇక్కడెక్కడో ఉంది. ఇది మన ఆబ్జెక్ట్. ఐ ఎక్కడుంది? అవతల వైపు ఉంది. మీకు అర్థమవుతుందా? దీని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మ్యూ అనుకుందాం. మ్యూ1 మ్యూ2 కూడా తీసుకోవచ్చు. నేను యూజువల్గా ఎయిర్ కన్సిడర్ చేస్తాను. ఓకే, సో ఐ ఎయిర్లోనే ఉంది, ఆబ్జెక్ట్ కూడా ఎయిర్లోనే ఉంది, కానీ మధ్యలో గ్లాస్ ల్యాబ్ అడ్డం ఉండడం వలన రిఫ్రాక్షన్ జరుగుతుందా జరగదా? సో ఆ రిఫ్రాక్షన్ వల్ల నాకు ఇక్కడ ఉండాల్సిన ఆబ్జెక్ట్ ఎక్కడ కనిపిస్తుంది అంటే ఇక్కడ కనిపిస్తుంది. దాని ఇమేజ్ ఇక్కడ కనిపిస్తుంది అనమాట, షిఫ్ట్ అయినట్లుగా కనిపిస్తుంది నాకు. సో ఆ షిఫ్ట్ ఎంత షిఫ్ట్ అయ్యింది? ఎంత షిఫ్ట్ అయ్యింది? ఓ ఐ అనేది షిఫ్ట్ని రిప్రజెంట్ చేస్తుంది కదా. ఓ ఐకి కూడా సేమ్ ఫార్ములా చూడండి, 1 మైనస్ 1 బై మ్యూ ఇంటూ టీ. సేమ్ అప్లికేషన్ కదా. ఐ అబ్జర్వర్ ఎక్కడున్నాడు? రేరర్ మీడియంలో ఉన్నాడు. కాబట్టి ఖచ్చితంగా సేమ్ ఫార్ములా మీరు అప్లై చేస్తారు. ఇందులో ఏం కంగారు పడక్కర్లేదమ్మా. కానీ మీరు చేయాల్సింది ఖచ్చితంగా ప్రాక్టీస్, కీప్ ఆన్ ప్రాక్టీసింగ్. మళ్ళీ 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 వీటిని గుర్తు తెచ్చుకోవాలి.
దీనిలో ఇంకొక చిన్న అప్లికేషన్ ఉంది, చెప్తాను చూడండి అమ్మా. ఇది ఒక రకమైన అబ్జర్వేషన్. రెండో అబ్జర్వేషన్ ఏంటంటే గ్లాస్ స్లాబ్ ఇలా ఉంది, ఇది గ్లాస్ స్లాబ్, లైన్ ఇలా ఉంది, ఇదేంటమ్మా గ్లాస్. గ్లాస్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మ్యూ అనుకుందాము, ఇది ఎయిర్, దాని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎలాగో మనకి తెలుసు 1. ఓకే, సో ఇప్పుడు ఆబ్జెక్ట్ ఇక్కడ ఉంది, గ్లాస్ లోపల ఉంది, ఇక్కడికి అబ్జర్వేషన్ చేస్తున్నారా? ఇక్కడ గ్లాస్ ల్యాబ్ మధ్యలో ఉంది, ఎయిర్ ఐ అలాగే ఆబ్జెక్ట్ రెండు ఎయిర్లోనే ఉన్నాయి. కానీ ఇక్కడ చూడండి, ఐ అనేది ఎయిర్లో ఉంది, ఆబ్జెక్ట్ అనేది ఇన్సైడ్ ద గ్లాస్ ఉంది. అది షిఫ్ట్ అయ్యింది. ఎంత షిఫ్ట్ అయ్యింది? ఒక ఎక్స్ డిస్టెన్స్ షిఫ్ట్ అయింది. ఇక్కడ ఉన్నది ఇక్కడ ఉండేలాగా నాకు కనిపిస్తోంది. రిఫ్రాక్షన్ వల్ల ఇక్కడ ఉన్నది ఇక్కడ కనిపిస్తుంది. సో ఓఐ అనేది షిఫ్ట్ని రిప్రజెంట్ చేస్తుంది. ఇక్కడ షిఫ్ట్కి ఫార్ములా ఏంటి అంటే కనుక ఎక్స్ ఆర్ డి వాట్ ఎవర్ బై మ్యూ, అంతే. ఒరిజినల్ డెప్త్ బై మ్యూ, సేమ్ అపారెంట్, ఎక్స్ అపారెంట్ ఇస్ ఈక్వల్ టు ఎక్స్ ఒరిజినల్ బై మ్యూ. గుర్తుపెట్టుకుంటారా అప్లికేషన్స్? ఓకే, సో నెక్స్ట్ ఇంకొక చిన్న అప్లికేషన్ ఉంది గ్లాస్ ల్యాబ్లో, అది కూడా చెప్పేసుకుంటే మీరు ప్రాబ్లమ్స్ చేయడానికి సరిపోయేంత ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది మీకు. సో ఇంకొకటి ఏంటి అంటే లాటరల్ షిఫ్ట్ అనేది ఒక పాయింట్ ఉంటుంది. లాటరల్ షిఫ్ట్, ఇందాక చూసింది నార్మల్ షిఫ్ట్, ఇప్పుడు చూసేది ఏంటి అంటే లాటరల్ షిఫ్ట్. లాటరల్ అంటే సైడ్ వైజ్. సో మనం ఒక గ్లాస్ స్లాబ్ని కన్సిడర్ చేస్తే ఆబ్వియస్గా మనకి తెలుసు ఇది గ్లాస్, ఇక్కడ ఎయిర్ ఉంటుంది. సో ఒక ఇన్సిడెంట్ రే ఇలా వచ్చింది అనుకోండి, ఇది మన నార్మల్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. ఎయిర్ టు గ్లాస్, రేరర్ మీడియం టు డెన్సర్ మీడియం, బెండ్స్ టువర్డ్స్ ద నార్మల్. కానీ యాక్చువల్గా ఎలా వెళ్ళాలి? ఈ లైట్ రే యాక్చువల్గా అయితే ఇలా వెళ్ళిపోవాలి. కానీ బికాస్ ఆఫ్ ది గ్లాస్ అది బెండ్ అయ్యి ట్రావెల్ అయ్యింది. అవునా? కలర్ మారుద్దామా, కన్ఫ్యూజన్ లేకుండా ఉంటాయి. సో ఇలా బెండ్ అయ్యి వెళ్ళింది. ఇప్పుడు ఈ గ్రీన్ కలర్ లైట్ ఏంటి? రిఫ్రాక్టెడ్ రే. ఇదేంటిది? యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్. మళ్ళీ ఇక్కడ మనం ఒక నార్మల్ గీస్తే మళ్ళీ లైట్ రే బెండ్ అవుతుంది. ఈసారి ఎలా బెండ్ అవుతుంది? గ్లాస్లో నుంచి ఎయిర్లోకి, డెన్సర్ మీడియం టు రేరర్ మీడియం. డెన్సర్ టు రేరర్ వచ్చినప్పుడు బెండ్స్ అవే ఫ్రమ్ ద నార్మల్. సో మళ్ళీ ఇలా బెండ్ అయ్యి ఇలా వచ్చింది. ఇప్పుడు మీరు చూస్తే కనుక ఇది ఎమర్జెంట్ రే, ఇది ఎమర్జెంట్ రే. ఇదేంటిది? ఒరిజినల్ డైరెక్షన్ ఆఫ్ ఇన్సిడెంట్ రే. ఒరిజినల్ డైరెక్షన్ ఆఫ్ ఇన్సిడెంట్ రే. ఈ రెండు ఒకదానికొకటి ప్యారలల్గా వచ్చాయా లేదా? ఈ రెండు ఖచ్చితంగా ఒకదానికొకటి ప్యారలల్గా వచ్చాయి. చూడండి అమ్మ, కొంచెం క్లియర్గా డ్రా చేద్దాం. ఈ రెండు ఒకదానికొకటి ప్యారలల్గా బయటకు వచ్చాయి. సో ఇలా రావాల్సింది, ఇలా బయటికి రావాల్సింది షిఫ్ట్ అయ్యి ఇక్కడ నుంచి బయటకు వచ్చింది. ఎంత షిఫ్ట్ అయ్యింది? ఈ డిస్టెన్స్ ఏదైతే ఉందో దీనినే మనము లాటరల్ షిఫ్ట్ అంటాం. ఇక్కడ ఎక్స్ అనేది అంటమ్మా లాటరల్ షిఫ్ట్. సో లాటరల్ షిఫ్ట్ ఎక్స్ అవుతుంది. సో ఆ ఎక్స్కి నేను రెండు రకాల ఫార్ములా ఇస్తాను మీకు. డెరివేషన్ అసలు అవసరం లేదు, బికాస్ డెరివేషన్లు నేర్చుకుంటూ పోతే రే ఆప్టిక్స్లో 100 డెరివేషన్స్ ఉంటాయి. మీరు ప్రతిదీ గుర్తుపెట్టుకోలేరు. దానికన్నా ఓ 10 సార్లు 100 సార్లు బాగా బట్టి వేసేస్తే ఫార్ములే గుర్తుంటాయి. సో ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ ఫార్ములే. ఒకటి ఏంటంటే 1 - 1/μ ఇంటూ ఐ ఇంటూ టీ, ఇదొక ఫార్ములా. నెక్స్ట్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఇంకొక ఫార్ములా ఏంటంటే టీ బై కాజ్ ఆర్ ఇంటూ సైన్ ఐ మైనస్ ఆర్. వివత్సమైన ఇంపార్టెంట్ ఫార్ములా అమ్మ, చాలా చాలా ఇంపార్టెంట్. ఎక్స్ అంటే ఏంటి? లాటరల్ షిఫ్ట్, సైడ్ వైజ్ షిఫ్ట్. మీకు తెలుసు టీ అనేది థిక్నెస్ ఆఫ్ గ్లాస్ స్లాబ్. టీ అంటే ఏంటమ్మా? థిక్నెస్ ఆఫ్ గ్లాస్ స్లాబ్, థిక్నెస్ ఆఫ్ గ్లాస్ స్లాబ్. మ్యూ అనేది రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ గ్లాస్ స్లాబ్. నెక్స్ట్ టీ ఏంటమ్మా? థిక్నెస్. ఆర్ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్, ఐ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. సో చాలా సింపుల్గా ఉంటాయమ్మా. గ్లాస్ ల్యాబ్లో ప్రాబ్లమ్స్ పెద్ద కష్టమేం కాదు. అయితే మనం ఇప్పుడు ఇంకొక చిన్న టాపిక్ నేర్చుకోవాలి. అదేంటంటే టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. కానీ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అర్థం కావాలి అంటే దానికంటే ముందు యూ హ్యావ్ టు అండర్స్టాండ్ సంథింగ్ కాల్డ్ క్రిటికల్ యాంగిల్. దీనిని మనము యూజువల్గా θc
ఆర్ సింపుల్గా సి అని కూడా రిప్రజెంట్ చేస్తారు. థీటా సి ఆర్ సి ఏదైనా రిప్రజెంటేషన్ ఒకటే. సో క్రిటికల్ యాంగిల్ మీరు ఫస్ట్ సెకండ్ ఇయర్లో 4 మార్క్స్ క్వశ్చన్ బట్టి కొట్టి ఉంటారు, అవునా కాదా? క్రిటికల్ యాంగిల్ అంటే ఖచ్చితంగా బట్టి కొట్టే ఉంటారు. సో డెఫినేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. క్రిటికల్ యాంగిల్ అనేది కన్ఫ్యూజన్ లేకుండా నేర్చుకోండి. ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, the angle of incidence for which the angle of refraction is 90 degrees. ఇప్పుడు క్రిటికల్ యాంగిల్ అంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్సా యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షనా? యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. ఏ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ దగ్గర 90 డిగ్రీస్ ఉంటుందో అక్కడ నువ్వు మెజర్ చేసే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ని క్రిటికల్ యాంగిల్ అంటారు. డయాగ్రామ్ కూడా గీసి ఉంటారు కదా, మీరు డయాగ్రామ్ డ్రా చేద్దామా? టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ జరగాలి, క్రిటికల్ యాంగిల్ రావాలి అంటే కండిషన్ ఏంటి? వాట్ ఈస్ ద కండిషన్? ఖచ్చితంగా లైట్ రే హ్యాస్ టు ట్రావెల్ ఫ్రమ్ డెన్సర్ మీడియం టు రేరర్ మీడియం. ఖచ్చితంగా లైట్ రే హ్యాస్ టు ట్రావెల్ ఫ్రమ్ డెన్సర్ మీడియం టు రేరర్ మీడియం కండిషన్. ఓకే, సో మనము గనక ఒక నార్మల్ని గీద్దాం. ఓకే, 2-3 ఇన్సిడెంట్లు చూద్దాము. నార్మల్ని గీసాను. ఓకే, ఇన్సిడెంట్ రే ఇలా వచ్చింది. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఎంత ఉండాలి అంటే యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ 90 డిగ్రీస్ ఉండాలంటే నీ లైట్ రే ఇలా వెళ్ళాలి కదా. ఇప్పుడే కదా నీ యాంగిల్ ఆర్ విల్ బి ఈక్వల్ టు 90 డిగ్రీస్. బికాస్ రిఫ్రాక్షన్ ఎలా మెజర్ చేస్తాం? నార్మల్కి రిఫ్రాక్టెడ్ రేకి మధ్యలో యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్, అది ఖచ్చితంగా 90 డిగ్రీస్ ఉంది. నెక్స్ట్, ఇప్పుడు ఈ యాంగిల్ ఏమంటాము? ఈ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ నథింగ్ బట్ నా క్రిటికల్ యాంగిల్. ఈ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈ కండిషన్లో ఏమవుతుందమ్మా? క్రిటికల్ యాంగిల్ అవుతుంది. ఒకవేళ నేను నా ఇన్సిడెంట్ రేని క్రిటికల్ యాంగిల్ కంటే గ్రేటర్ దాన్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్తో పంపించాను. క్రిటికల్ యాంగిల్ కంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఎక్కువగా ఉంది. నెక్స్ట్ కేసులో ఏం చేశానమ్మా? నా యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ గ్రేటర్ దాన్ క్రిటికల్ యాంగిల్ కంటే ఎక్కువగా పెంచినప్పుడు ఇది ఇలా వస్తుంది కదా, ఇది ఇలా వెళ్తే ఇది ఇలా వస్తుంది కదా, ఇలా ఉంది. ఇది ఇలా వెళ్తే చూడండి, ఇది కిందకు వచ్చిందా లేదా? సో నా లైట్ రే ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ ఇన్ టు సెకండ్ మీడియం ఇట్ కమ్స్ బ్యాక్ ఇన్ టు ద ఫస్ట్ మీడియం. దీన్నే కదా మనం టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అంటాము. గుర్తొచ్చిందా టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్? సో టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్లో మనకి ద మెయిన్ కండిషన్ ఏంటి అంటే రిలేషన్ బిట్వీన్ థీటా సి అండ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్కి అలాగే టోటల్ క్రిటికల్ యాంగిల్కి మధ్యలో రిలేషన్ ఏంటి? ఎవరికైనా గుర్తుందా? సైన్ థీటా సి ఈజ్ ఈక్వల్ టు 1/μ రిలేటివ్. ఇందులో ఖచ్చితంగా ఒకటి రేరర్ ఒకటి డెన్సర్ ఉంటుంది కాబట్టి డైరెక్ట్ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. సైన్ థీటా సి ఈజ్ ఈక్వల్ టు మ్యూ రేరర్ బై మ్యూ డెన్సర్. ఇది ఫిక్స్, మ్యూ రేరర్ బై మ్యూ డెన్సర్. దీనిని ఇలాగే రాయాలా అవసరం లేదు, ఇలా కూడా రాయొచ్చు. మ్యూ రిలేటివ్ ఈజ్ ఈక్వల్ టు 1/sin థీటా సి. మీ ఇష్టం ఎలా గుర్తుపెట్టుకున్నా పర్లా, బట్ ఇది ఎక్కువగా గుర్తుపెట్టుకోండి. థీటా సి ఏంటి? క్రిటికల్ యాంగిల్. కరెక్ట్గా క్రిటికల్ యాంగిల్ దగ్గర యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఎంత ఉంటుంది? 90 డిగ్రీస్ ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. అండ్ క్రిటికల్ యాంగిల్ అలాగే టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ జరగాలి అంటే కండిషన్ ఏంటమ్మా? లైట్ హ్యాస్ టు ట్రావెల్ ఫ్రమ్ డెన్సర్ మీడియం టు రేరర్ మీడియం. టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ జరగాలి అంటే కండిషన్ ఏంటి? యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ మస్ట్ బి గ్రేటర్ దాన్ క్రిటికల్ యాంగిల్. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ క్రిటికల్ యాంగిల్ కంటే ఎక్కువగా ఉంటే టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ జరుగుతుంది. టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్కి మనకి మీరు 4 మార్క్స్లో చాలా చదివారు. ఫార్మేషన్ ఆఫ్ రెయిన్బో ఒకటి, ఫార్మేషన్ ఆఫ్ మిరాజ్ ఒకటి, ఇవన్నీ కూడా టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ ఎగ్జాంపుల్స్. అవన్నీ నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ప్రాబ్లమ్స్ ఇక్కడి నుంచి వస్తాయి. కాన్సెప్ట్ అనేది కాన్సెప్చువల్ బిట్స్ ఎక్కడ వస్తాయి ఎలా వస్తాయి అంటే అది మీరు టెక్స్చువల్ రీడింగ్ బట్టి డెవలప్ చేసుకోవాలి. బట్ డోంట్ వరీ, మనము కాన్సెప్చువల్ బిట్స్ కూడా సపరేట్గా ప్రాక్టీస్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ వల్ల జరిగే అతి ముఖ్యమైన వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఏంటంటే విజన్ ఆఫ్ ఏ ఫిష్. దీనిని ఫిష్ అనక్కర్లేదు, స్విమ్మర్ అని కూడా అనొచ్చు.
ఎందుకంటే స్విమ్మర్ అయినా ఫిష్ అయినా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడుంటారు వీళ్ళు? వాటర్ లోపల ఉంటారు. సో ఇది మన వాటర్ సర్ఫేస్ అనుకోండి, ఇది మన వాటర్ సర్ఫేస్. దీని లోపల మన స్విమ్మర్ కానీ ఎవరో ఫిష్ కానీ ఉంది అనుకుందాం. ఫిష్ని కన్సిడర్ చేయండి. ఓకే, సో నేను ఫిష్ చాలా అద్భుతంగా డ్రా చేస్తాను, మీరు ట్రై చేయకండి. సో ఇది మన ఫిష్ అనమాట. ఓకే, ఓ వెరీ గుడ్. ఇంతకంటే డ్రా చేస్తే తిట్టుకుంటారు మీరు. ఓకే, ఇది ఒక ఫిష్. ఈ ఫిష్ విజన్ అనమాట. ఫిష్ ఎక్కడి నుంచి ఎక్కడికి చూస్తోంది? వాటర్లో నుంచి ఎయిర్లోకి చూస్తోంది. గుర్తుపెట్టుకోండి, వాటర్లో నుంచి ఎయిర్లోకి చూస్తోంది అంటే ఫిష్ డెన్సర్ మీడియంలో నుంచి రేరర్ మీడియంలోకి చూస్తోంది. అలా చూసేటప్పుడు ఈ ఫిష్ యొక్క విజన్ ఒక ఇన్సిడెంట్ రే ఇలా వెళ్ళింది డెన్సర్ మీడియం టు రేరర్ మీడియం. ఇక్కడ నేను ఒక నార్మల్ గీస్తే కనుక ఒకవేళ ఈ యాంగిల్ గనక క్రిటికల్ యాంగిల్ అయితే టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ జరిగి మళ్ళీ ఇలా వచ్చేస్తుంది. ఇంకొక లైట్ రే ఇలా వెళ్ళింది, ఇక్కడ కూడా టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ జరిగితే లైట్ రే ఇలా వెళ్ళిపోయింది. సో ఒక ఫిష్ లేదా స్విమ్మర్ వాటర్ లోపల ఉన్నప్పుడు వాళ్ళు చూసే విజన్ ఏంటి అంటే ఇట్ ఫార్మ్స్ అ సర్క్యులర్ డిస్క్. దీని విజన్ ఇంతవరకే ఉంటుంది, బియాండ్ దట్ ఇట్ కెనాట్ సీ. వాళ్ళు చూసే విజన్ ఎలా ఉంటుందమ్మా? ఒక సర్క్యులర్ డిస్క్లో మాత్రమే చూడగలుగుతారు. సో ఫిష్ లేదా స్విమ్మర్ పైకి చూస్తే వాళ్ళు ఈ సర్క్యులర్ డిస్క్ అంటే 6 రేడియస్ ఉన్న డిస్క్ వెడల్పు మాత్రమే చూడగలుగుతారు. ఒకవేళ డెప్త్, ఎంత డెప్త్లో ఫిష్ ఉంది హెచ్ అనుకుంటే ఆల్టర్నేట్ యాంగిల్స్ ప్రకారం చూడండి, ఇది తీటా, ఇక్కడ 90 మైనస్ తీటా, ఇది 90 కాబట్టి 90 మైనస్ తీటా, ఇక్కడ కూడా నాకు తీటా వచ్చింది. తీటా సి అనుకోండి, క్రిటికల్ యాంగిల్ అయినా తీటా అన్నా పర్లేదు. ఇక్కడ నాకు ఆపోజిట్ సైడ్ తెలుసు, అడ్జసెంట్ సైడ్ తెలుసు. సో కెన్ ఐ రైట్ tan theta c is equal to r, tan theta c is equal to r by h. Tan theta c is equal to am I correct? Yes, tan theta c is equal to r by h. రాయొచ్చా లేదా? సో ఇదొక ఫార్ములా రాయొచ్చు. నెక్స్ట్ ఒకవేళ రేడియస్ అడిగారు అనుకోండి, ఒకవేళ రేడియస్ కావాలి, r is equal to h tan theta c. రేడియస్ ఎంత అని అడిగారు, డయామీటర్ ఎంత అని అడిగారు, r is equal to h tan theta c. అయితే ఇక్కడ మనం ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి, sin theta c is equal to 1 by mu. అవునా? మీరు ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ గీస్తే ఇది theta c అయినప్పుడు సైన్ ఏంటమ్మా? ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్. సో ఇక్కడ మ్యూ వచ్చింది అంటే ఇదేమైంది? √μ² -1. సో దీని ప్రకారం tan theta c is equal to ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ μ² -1. సో నేను r ప్లేస్లో h బై √μ² -1 కూడా వాడుకోవచ్చు. నీకు గివెన్ ఇన్ఫర్మేషన్ని బట్టి నువ్వు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది మాత్రం ఒక మంచి ఇంపార్టెంట్ అప్లికేషన్. మీకు జేఈలో క్వశ్చన్స్ వస్తాయి, నీట్లో కూడా క్వశ్చన్స్ వస్తాయి. ఇది కాకుండా టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్లో ఇంకొక అప్లికేషన్ ఏంటి అంటే కనుక మనకి ఆప్టికల్ ఫైబర్. ఇప్పుడు ఉన్న టెక్నాలజీలో ఏదైతే కమ్యూనికేషన్ సిస్టమ్స్, ఇన్ఫర్మేషన్ని పంపించడానికి కమ్యూనికేషన్ సిస్టమ్స్లో ఆప్టికల్ ఫైబర్ని వాడతారు. ఆప్టికల్ ఫైబర్లో మనకి ఒక కోర్ మెటీరియల్ ఉంటుంది, దీనిని కోర్ మెటీరియల్ అంటారు. కోర్ మెటీరియల్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ μ1 అనుకుందాం. దాని చుట్టూరా ప్రొటెక్షన్ కోసము క్లాడింగ్ అనే ఇంకొక లేయర్ వేస్తారు. సో గ్రీన్ కలర్ ఏంటి అంటే క్లాడింగ్ అనుకుందాం. క్లాడింగ్ అంటే ఏం లేదు, పేర్లు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఇన్నర్ లేయర్, అవుటర్ లేయర్ అని గుర్తుపెట్టుకోండి. ఇన్నర్ లేయర్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ μ1, అవుటర్ లేయర్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ μ2. ఆబ్వియస్గా దీనిని ఎలా తయారు చేస్తారు అంటే μ1 షుడ్ బి గ్రేటర్ దాన్ μ2. ఇప్పుడు దీని లోపలికి సిగ్నల్ని పంపిస్తారు. సిగ్నల్ అంటే ఏంటి? ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్. సో ఒక లైట్ వేవ్ ఆర్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ని పంపించారు. ఇది ఎలా వెళ్ళాలి? డెన్సర్ మీడియం నుంచి రేరర్లోకి వెళ్ళాలి. సో ఆబ్వియస్గా టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ జరిగి ఇలా సిగ్నల్ బయటకు వస్తుంది అన్నమాట. సో ఇక్కడ వాట్ షుడ్ బి ద మినిమం యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ సో దాట్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ జరుగుతుంది? I is less than or equal to sin inverse under square root μ1² minus μ2². ఇది కండిషన్. ఇంతకంటే ఎక్కువ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్తో పంపించకూడదు, తక్కువ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్తో కూడా పంపించకూడదు. సో ఇట్ షుడ్ బి ద మినిమం యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్
దీనికంటే తక్కువ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్తో పంపించకూడదు. టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అనేది ఆప్టికల్ ఫైబర్లో కూడా జరుగుతుంది. ఇంత చాలు, టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్కి ఇంతకంటే అవసరం లేదు. సో కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాము, తర్వాత మనం ప్రిజంలోకి వెళ్దాం. అండ్ ఎయిర్ బబుల్ ఇన్ గ్లాస్ స్లాబ్, దాని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఇచ్చారు 1.5, ఈజ్ 5 సెంటీమీటర్ డీప్ వెన్ వ్యూడ్ ఫ్రమ్ వన్ ఫేస్ అండ్ 2 సెంటీమీటర్ డీప్ వెన్ వ్యూడ్ ఫ్రమ్ ద అదర్ ఫేస్. డయాగ్రామ్, రే ఆప్టిక్స్లో క్వశ్చన్ అర్థం కావాలి అంటే ఫస్ట్ థింగ్ మీరు డయాగ్రామ్ డ్రా చేయాల్సిందే, వేరే దారి లేదు. సో ఒక గ్లాస్ స్లాబ్ ఉంది, ఇంతవరకు మనకి అర్థమైంది. ఓకే, దీనికి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎంత ఇచ్చారు, ఇక్కడ రాస్తే కన్ఫ్యూజ్ అవ్వచ్చు మీరు. దీని రిఫ్రాక్టివ్ ఇండెక్స్, గ్లాస్ స్లాబ్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎంత ఇచ్చారు మనకి 1.5. మిగతాదంతా ఎయిర్ కాబట్టి ఎయిర్ 1 అయిపోతుంది. సరే, ఒక సైడ్ నుంచి చూసినప్పుడు 5 సెంటీమీటర్ డీప్లో ఒక ఎయిర్ బబుల్ కనిపించింది. సో ఒక ఎయిర్ బబుల్ ఒక సైడ్ 1, ఇది సైడ్ 2 అనుకుందాం. సైడ్ 1 నుంచి చూసినప్పుడు ఎయిర్ బబుల్ ఎంత కనిపించిందమ్మా, 5 సెంటీమీటర్ డెప్త్లో కనిపించింది. అయితే ఇది అపారెంట్. సో x1 అనుకుందాం దీన్ని. ఇదేంటిది, అపారెంట్, అనిపించింది, అలా కనిపించింది. సైడ్ 2 నుంచి చూసినప్పుడు ఇది ఎయిర్ బబుల్, సైడ్ 2 నుంచి చూసినప్పుడు 2 సెంటీమీటర్ డెప్త్లో కనిపించింది. అయి ఇక్కడ ఉన్నప్పుడు ఇది ఏంటి అంటే x2 అనుకుందాము. ఇది కూడా అపారెంటే, మనకు అలా కనిపించింది. అయితే క్వశ్చన్ ఏంటంటే థిక్నెస్ ఆఫ్ ది స్లాబ్ కావాలి, ఫుల్ థిక్నెస్ ఆఫ్ ది స్లాబ్ కావాలి. సో ఫుల్ థిక్నెస్ ఆఫ్ ది స్లాబ్ కావాలి అంటే ఎక్స్ రియల్ మనకి తెలియదు, అంతేనా కాదా? ఎక్స్ రియల్ మనకి తెలియదు, ఫుల్ థిక్నెస్ మనకి తెలియదు. అయితే ఎక్స్ రియల్ మనకి కావాలి అంటే ఇందులో 2 ఎక్స్ రియల్స్ ఉంటాయా కాదా? ఎక్స్ రియల్ ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ రియల్ ఇన్ కేస్ 1 ప్లస్ ఎక్స్ రియల్ ఇన్ కేస్ 2, అంతే కదా? ఇక్కడ ఒక ఫార్ములా వేయాలి, ఇక్కడ ఒక ఫార్ములా వేయాలి. సో కేస్ 1కి ఫార్ములా వేయండి. కేస్ 1లో ఎక్స్ అపారెంట్ ఇజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, ఎక్స్ రియల్ బై మ్యూ. సో ఎక్స్ అపారెంట్ అంతా 5 సెంటీమీటర్స్, ఎక్స్ రియల్ నేను XR1 అనుకుంటాను, బై మ్యూ వాల్యూ ఎంతమ్మా 1.5. సో XR1 ఎంత వచ్చింది, 5 × 1.5 పక్కన పెట్టండి. నెక్స్ట్ కేస్ 2లోకి వద్దాము. కేస్ 2లోకి వచ్చేసరికి ఎక్స్ అపారెంట్ సేమ్ ఫార్ములా కాబట్టి కేస్ 2లో 2 సెంటీమీటర్స్ ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ రియల్. కేస్ 2లో ఎంత, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ సేమ్ ఉంటుంది. సో XR2 ఎంత వచ్చింది, 2 × 1.5. ఇప్పుడు నాకు టోటల్ థిక్నెస్ కావాలి అంటే ఈ రెండింటిని యాడ్ చేయాలి. సో ఎక్స్ రియల్ ఇజ్ ఈక్వల్ టు XR1 ప్లస్ XR2. XR1 ఎంత, 5 × 1.5 ప్లస్ 2 × 1.5. 1.5 కామన్ తీస్తే 5 + 2 7. సో 7 × 1.5. సో 7 5 35, 3 పెడితే 10.5 వచ్చింది. చూడండి ఆన్సర్ బి, 10.5 సెంటీమీటర్స్ అనేది ఆన్సర్. సో ఫస్ట్ ఎప్పుడు కూడా డయాగ్రామ్ గీయండి, వెరీ మచ్ కంపల్సరీ. నెక్స్ట్, ఏ మైక్రోస్కోప్ ఈస్ ఫోకస్డ్ ఆన్ అ మార్క్ ఆన్ అ పీస్ ఆఫ్ పేపర్ and then a slab of glass of thickness 3 centimeters. 3 centimeters ఏంటి, థిక్నెస్ T is equal to 3 centimeters ఇవ్వడం జరిగింది. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మ్యూ is equal to 1.5. ఓకే, రిఫ్రాక్టివ్ ఇండెక్స్కి యూనిట్స్ ఉండవు, గుర్తుపెట్టుకోండి. ఓవర్ ద మార్క్, హౌ షుడ్ ద మైక్రోస్కోప్ బి మూవ్ టు గెట్ ద మార్క్ అగైన్. మళ్ళా డయాగ్రామ్ గీయాల్సిందే. ఇందులో ఏం చెప్తున్నారంటే మన దగ్గర ఒక ఇంక్ మార్క్ ఏదో ఉందంట, ఒక ఇంక్ మార్క్ ఉంది. ఓకే, ఇంక్ మార్క్ ఉంది. దీనిని ఒక మైక్రోస్కోప్తో అబ్జర్వ్ చేస్తున్నారు. ఇక్కడ మీకు మైక్రోస్కోప్ తెలుసు కదా, మనకి మైక్రోస్కోప్ అనేది ఒక లెన్స్ ఉంటుంది. ఆ లెన్స్ని ఇలా 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 తిప్పి పైకి కిందకి మూవ్ చేస్తాం. సో ఫస్ట్ ఇలా ఉన్నప్పుడు మైక్రోస్కోప్కి ఇలా కనిపించింది. కానీ ఇప్పుడు ఏం చేశారంటే దీనిపైన ఒక గ్లాస్ స్లాబ్ని ప్లేస్ చేశారు. గ్లాస్ స్లాబ్ని ఎప్పుడైతే ప్లేస్ చేశామో ఈ ఇంక్ మార్క్ షిఫ్ట్ అయ్యి కనిపిస్తుందా లేదా? ఈ ఇంక్ మార్క్ ఇంత షిఫ్ట్ అయ్యింది. ఎంత షిఫ్ట్ అయ్యింది ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయండి. ఆ ఇంక్ మార్క్ ఎంత షిఫ్ట్ అయ్యింది, ఎక్స్ షిఫ్ట్
ఫైండ్ అవుట్ చేయాలి మనం. ఓకే, ఎక్స్ షిఫ్ట్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే షిఫ్ట్కి ఫార్ములా ఏంటి? 1 మైనస్ 1 బై మ్యూ ఇంటూ టీనా కాదా? షిఫ్ట్కి ఫార్ములా థిక్నెస్ అంటే ఎక్స్ రియల్. సో 1 మైనస్ 1 బై 1.5 ఇంటూ థిక్నెస్ ఎంత 3 సెంటీమీటర్స్. 1.5 మైనస్ 1 0.5 బై 1.5 ఇంటూ 3 ఇంటూ 10 బై 10 చేస్తే 5 బై 15 ఇంటూ 3. ఓకే, 3 5 టైమ్స్ 5 1 టైమ్ అంటే నీకు ఎక్స్ షిఫ్ట్ ఎంత వచ్చిందమ్మా? ఎక్స్ షిఫ్ట్ ఎంత వచ్చింది? 1 సెంటీమీటర్. ఓకే, బాగానే ఉంది. ఇప్పుడు 1 సెంటీమీటర్ డౌన్ అప్వర్డ్స్ రెండు ఉన్నాయి. డౌన్వర్డ్స్ అప్వర్డ్స్ ఎవరి గురించి? ఈ మైక్రోసాఫ్ట్ యొక్క లెన్స్. అవునా, మైక్రోసాఫ్ట్ యొక్క లెన్స్. ఇది వరకు ఇవన్నీ లేనప్పుడు ఇక్కడ ఉంది కరెక్ట్ పొజిషన్. ఇది 1 సెంటీమీటర్ పైకి వెళ్ళినప్పుడు ఇది కూడా 1 సెంటీమీటర్ పైకి వెళ్ళాలి కదా. సో 1 సెంటీమీటర్ అప్వర్డ్స్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 1 సెంటీమీటర్ అప్వర్డ్స్ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఇన్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ వెన్ ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ ఈక్వల్ టు ద క్రిటికల్ యాంగిల్. ఏమిచ్చారో అది రాసేయండి అమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ ఇన్ఫర్మేషన్ మీకు ఏమర్థమైంది? యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ ఈక్వల్ టు క్రిటికల్ యాంగిల్. ఓకే, ఫర్ ద పెయిర్ ఆఫ్ మీడియా ఇన్ కాంటాక్ట్ వాట్ విల్ బీ ద యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్? అర్రే, ఇదొక థియరీ బిట్ కదా. కరెక్ట్గా యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ క్రిటికల్ యాంగిల్కి ఈక్వల్ అయినప్పుడు ఏమవుతుంది? 90 డిగ్రీస్ కదా యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్. ఇదొక థియరీ బిట్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్, ఇలాంటివి చాలా చాలా ఇంపార్టెంట్. నాట్ డ్యూ టు ద టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ వల్ల కానిది ఏంటి అన్నారు? వర్కింగ్ ఆఫ్ ఆప్టికల్ ఫైబర్, అది టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షనే. డిఫరెన్స్ బిట్వీన్ అపారెంట్ అండ్ రియల్ డెప్త్, ఇది కాదు. సో బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇదేంటిది? అపారెంట్ డెప్త్, రియల్ డెప్త్ ఓన్లీ రిఫ్రాక్షన్, టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ కాదు. మిరాజ్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. డైమండ్ గ్లోయింగ్ బ్రిలియన్స్, అది కూడా టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. నెక్స్ట్, ఏ పాయింట్ సోర్స్ ఆఫ్ లైట్ ఈజ్ ప్లేస్డ్ 4 meters బిలో ద సర్ఫేస్ ఆఫ్ వాటర్. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఇచ్చారు. మినిమం డయామీటర్ ఆఫ్ ది డిస్క్ విచ్ షుడ్ బి ప్లేస్డ్ ఓవర్ ద సోర్స్. సో చెప్పానా, ఇది మినిమం డయామీటర్ ఆఫ్ ది డిస్క్. ఇక్కడ ఈ డయామీటర్ ఎంత అని అడిగారు. సో RH మనకి తెలుసు. సో ఫార్ములా రాయండి. R is equal to H by root over 1 minus mu square minus 1. సో H అంత మనకి ఒరిజినల్ డెప్త్ 4 meters by under square root mu square 5 by 3 whole square minus 1. సో 4 by 25 by 3 25 by 9 minus 1. 25 by 9 minus 1 ఎంతమ్మా? 16 by 9 అవుతుంది. 4 by under square root 16 by 9. సో R is equal to 4. 16 by 9 అంటే 4 by 3. సో 3 పైకి వస్తుంది, కింద 4 ఉంటుంది. 4 4 క్యాన్సిల్ అయిపోతుంది. R is equal to 3 meters. 3 meters కరెక్ట్ ఆన్సర్. ఫైనల్, పక్కా, ష్యూర్, లాక్ కర్ దే. 3 meters కాదు, ఇది రేడియస్. అడిగింది డయామీటర్, అడిగింది డయామీటర్. సో డయామీటర్ కావాలి అంటే 2 times ఆఫ్ రేడియస్. సో 6 meters అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. am I క్లియర్? సో ఇది మనకి ప్రాబ్లమ్స్. అయితే ప్రిజమ్ నేను నెక్స్ట్ క్లాస్లో ఇంక్లూడ్ చేస్తానమ్మా. ఈ క్లాస్ కొంచెం లెందీ అయిపోయింది. ప్రిజమ్ అనేది మనం నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుందాము. స్టే ట్యూన్డ్ ఫర్ లెక్చర్ 3. థ్యాంక్ యూ ఆల్. బాయ్ ఎవ్రీబడి.